కాపాడుకోవాలంటే ఎన్విరాన్మెంట్ మనకు అన్ని ఇస్తుంది, గాలి ఇస్తుంది, నీరు ఇస్తుంది, ఆహారం ఇస్తుంది. కానీ మనం తిరిగి ఏం చేస్తున్నాము, మనం తిరిగి దీన్ని పాడు చేస్తున్నాం, కాపాడలేకపోతున్నాం. సో దీన్ని కాపాడాలంటే మనం ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి? సో మనము రెడ్యూస్ చేయాలి, రీయూజ్ చేయాలి, రీసైకిల్ చేయాలి. అంటే మనం వాడే వస్తువులను తగ్గించుకోవాలి, అలాగే వాడిన వస్తువులను రీయూజ్ చేసుకోవాలి, అలాగే రీసైకిల్ చేసుకోవాలి. లైక్ పేపర్ కానీ, కాటన్ మెటీరియల్ కానీ, లైక్ మెటల్స్ కానీ, ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. రెడ్యూస్ చేయాలి, రీయూజ్ చేయాలి, రీసైకిల్ చేయాలి. అలాగే మనము వాటర్ని కన్జర్వ్ చేసుకోవాలి. సపోజ్ మనము షేవింగ్ చేసుకునేటప్పుడు కానీ, బ్రషింగ్ చేసుకునేటప్పుడు కానీ అప్పుడే మనం ట్యాప్ ఆన్ చేసుకోవాలి. అలాగే బాత్రూమ్ లో కూడా మనము బకెట్ వాటర్ తో స్నానం చేసుకుంటే బెటరు, షవర్ తో చేసుకుంటే నీళ్ళు ఎక్కువ వేస్ట్ అయిపోతా ఉంటుంది. సో ఈ విధంగా వాటర్ ను మనము కన్జ్యూమ్ చేసుకోవాలి. అలాగే ఎయిర్ ను పొల్యూట్ అవ్వకుండా చూసుకోవాలంటే మనము ట్రాన్స్పోర్టేషన్ లో నడక ద్వారా వెళ్తే బాగుంటది. అలా కాకుండా సైకిల్ మీద కూడా వెళ్ళొచ్చు, ఆర్ కార్ పూలింగ్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు, ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వెళ్ళొచ్చు. ట్రైన్లో కానీ, బస్సులో కానీ అట్లా వెళ్తే బాగుంటుంది. ఇంకో కావాలంటే ఇంకా పొల్యూషన్ కాకుండా అంటే ఎలక్ట్రిసిటీ వెహికల్ కూడా వాడుకుంటే ఈ మధ్యలో వచ్చినాయి కాబట్టి అది కూడా వాడుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకోటి ఎనర్జీని సేవ్ చేయాలి మనము. ఎనర్జీ అంటే మనము ఒక సామెత ఉంది, ఎనర్జీ సేవ్డ్ ఈజ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ అనే. ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఏ విధంగా ఎనర్జీ సేవ్ చేస్తాం? అవసరం లేని చోట మన ఇంట్లో ఫ్యాన్లు, ట్యూబ్లు ఆఫ్ చేసేయాలి. తర్వాత మన ఇల్లు కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలంటే గాలి వెలుతురు బాగా వచ్చే విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో దానివల్ల మనము ఎనర్జీ సేవ్ చేయించిన వాళ్ళు అవుతాము. తర్వాత మనము అప్లయన్సెస్ ఏదైతే ఎలక్ట్రిసిటీ అప్లయన్స్ కొంటామో 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ కొంటే కూడా మనకు ఎనర్జీ సేవ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. తర్వాత మనము కంపోస్ట్ ఫుడ్ అంటే ఫుడ్ ను వేస్ట్ అయ్యేటటువంటి ఫుడ్ ను మనం కంపోస్ట్ లాగా చేసి ఎరువులాగా మనం వాడుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మనం వాడకూడదు. లైక్ వాటర్ బాటిల్ కానీ, తర్వాత స్ట్రాస్ కానీ ఇవి వాడకుండా దాని బదులు మనము కాటన్ బ్యాగ్స్ కానీ, తర్వాత స్టీల్ బాటిల్స్ కానీ అవి వాడటం వల్ల మనము భూమిని కాపాడే వాళ్ళని అర్థం. అంటే ఇంకొక సామెత, భూమిని కాపాడితే భూమి మనల్ని కాపాడుతుంది అనేది అర్థం. ఇంకోటి లోకల్ గా తయారైన వస్తువులనే మనం వాడాలి. సో దానివల్ల లోకల్ ఉన్న వ్యవసాయదారులకు, లోకల్ ఉన్న బిజినెస్ వాళ్ళకు మనము హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, ఎవరైతే ఎకో ఫ్రెండ్లీ, తర్వాత నేచర్ కి సేవ్ చేసేటువంటి బిజినెస్ ఉంటుందో, ఇండస్ట్రీస్ ఉంటాయో దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ మనం కొనుక్కుంటే మనము నేచర్ ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇంకోటి ఏంటంటే మనము ఎవరు వచ్చి చేస్తారని కాకుండా మనమే ఇన్వాల్వ్ అయ్యి మనం దీన్ని చేయాలి. అంటే దీనికి ఒక చిన్న చర్యలే పెద్ద మార్పునకు ఆరంభం. సో ప్రతి ఒక్క మనిషి కూడా మనము ఇది చేస్తూ ముందుకెళ్ళాలి. సో ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఒకటి, భూమి మనది కాదు, మనమే భూమికి చెందిన వాళ్ళం. అట్లా ఇంకోటి ఇక్కడ ఒక పద్యం చదువుదామని. పచ్చని భూమి మన సొత్తు, పచ్చని భూమి మన సొత్తు, దాన్ని కాపాడడం మన కర్తవ్యం, దానిని కాపాడడం మన కర్తవ్యం. చెట్లు నాటుదాం, నీరు నిలుపుదాం, చెట్లు నాటుదాం, నీరు నిలుపుదాం, ప్రకృతి కోసం మనం కలిసి నడుద్దాం, ప్రకృతి కోసం మనం కలిసి నడుద్దాం. ఇంకోటి ఇక్కడ ప్రతి ఒక్క మనిషి కూడా యాక్షన్ చేయాలి, సేవ్ ద ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ కొన్ని ఒక చిన్న సందేశం, ఎవ్రీ యాక్షన్ మ్యాటర్స్, ఎవ్రీ యాక్షన్ మ్యాటర్స్, ఎవ్రీ స్టెప్ కౌంట్స్, ఎవ్రీ స్టెప్ కౌంట్స్, ఎవ్రీ పర్సన్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్, ఎవ్రీ పర్సన్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి బంధం టీం ఇంపాక్ట్ వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి, ప్రతి మీటింగ్ లో కూడా కాలేజ్లో, స్కూల్స్లో స్టూడెంట్స్ కూడా ఎన్విరాన్మెంట్ గురించి అవేర్నెస్ కలగజేయాలని, తర్వాత అలాగే ప్రతి మీటింగ్ లో కూడా పబ్లిక్ మీటింగ్ లో కానీ, ప్రైవేట్ మీటింగ్ లో కానీ, అఫీషియల్ మీటింగ్ లో కానీ ఎన్విరాన్మెంట్ గురించి పబ్లిక్ కి తెలియజేస్తే దీని గురించి ఒక సబ్జెక్ట్ గా పెట్టుకొని డిస్కస్ చేస్తే మనము అందరికి అవేర్నెస్ చేసిన వాళ్ళు అవుతామని నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి, ఇంపాక్ట్ వాళ్ళందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జడ్జెస్ కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. టైం సార్, టైం సేపు సార్, ఎగ్జాక్ట్ 5 minutes అండి.
ఎస్ 5 minutes. ఇక్కడ గమనించాల్సిందండి, మీకు మరలా చెప్తున్నాము, ఆల్రెడీ మీకు చెప్పాను, మీరు ఇంపాక్ట్ మెంబర్గా వచ్చారు. బంధాలు, మధురాలు, ఆది గురువులు, ఆ గురువులు, ఈ గురువులు ఏం లేవండి. ఐసిఐ మాత్రమే ఒకటే ఉంటుంది. హైదరాబాద్ ఇంపాక్ట్ లాంటివి ఉండవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో కూడా ఇలాంటిది ప్రయోగించకండి, మైనస్ అయిపోతాం. మన బ్రాండ్ అలా గంపాసారం మాత్రమే మన బ్రాండ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అది మీకు ఎలాంటి ఇది వస్తుందా అంటే, మీరు భారతరత్న తెచ్చుకోండి, పద్మశ్రీ తెచ్చుకోండి, కానీ ఇలాంటివి తెచ్చుకుంటే ఏమవుద్ది అంటే మీరు వచ్చేటువంటి అవకాశాలు కోల్పోయిన వాళ్ళు అవుతారు. ఎస్, నౌ గుర్రం శ్రీనివాస్ గారు. సార్ టైమర్ మనకి స్క్రీన్ మీద కనిపించదా సార్? శ్రీనాథ్ సార్. సార్ కనిపించింది సార్, ఆయన అందుకోసం మేబీ ఆయన మెయింటైన్ చేస్తారు సార్. మీకు కనిపించిందా Okay. శివదాస్ గారు? టైమర్ ఇక్కడ పైన రైట్ సైడ్ వస్తున్నట్టుంది ఆ టైమర్. వస్తుందా? అవును సార్. ఓకే, రైట్, వస్తే పర్వాలేదు, నేను అది వస్తుంది. గమనించలేదు. ఎస్, గుర్రం శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ శ్రీనివాస్ గారు గారు. చాలా చాకచక్యంగా టైం మెయింటైన్ చేశారు. ఎస్, శ్రీనివాస్ గారు ఒకసారి స్పందించండి. గుర్రం శ్రీనివాస్ గారు. సార్ ఉన్నారా గుర్రం శ్రీనివాస్ గారు? సర్వీస్ విత్ శ్రీనివాస్ గారు. 5 నిమిషాలు అయిపోయింది. సర్వీస్ శ్రీనివాస్ గారు మరి ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తున్నాం అన్నారు సార్. మేబీ ఒక కొంచెం Yes, సమయం. ఇన్స్పైరింగ్ హరి గారు. ఇన్స్పైరింగ్ హరి, ఎస్ సార్. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. కాంటాక్ట్ చేస్తాం. ఎస్, ఆర్ యూ రెడీ సార్? ఎస్ సార్, రెడీ సార్. మీ టాపిక్ చెప్పండి సార్. ఇన్స్పైరింగ్ హరి. ఎస్ Sir, సార్. myself inspiring Hari. The topic is the role of money in life. Reason R7 sir. రీజన్ 7 సార్. ఎస్, నౌ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జస్ట్ మినిట్ సార్. స్టార్ట్ అండి. Om Sri Gurubhyo Namah. My dear jury members and respected dignitaries and my dear participants, wish you happy evening. ధనం ఇదం జగత్. అన్ని రూపాలలో ఉన్న ధనం ఈ జగతికి మూలం. ఈ డబ్బు యొక్క ప్రాముఖ్యత మనిషి యొక్క జీవితంలో ఎంత ఉంది? నేటి సమాజంలో ప్రతి ఒక్క జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది డబ్బు మాత్రమే. ఈ డబ్బు అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. మనిషి అవసరాలకు అనుగుణంగా మార్చుకునే ఒక వస్తువు. కానీ ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తూ నేటి సమాజాన్ని శాసిస్తుంది అనడంలో సందేహమే లేదు. అది ఎలానంటే, నేటి మానవుడే ఆనాటి నరుడు. నరుడి కాలంలో డబ్బు యొక్క ఆవశ్యకత అంతగా లేదు. ఎందుకంటే వారు పండించిన పంటలు, వారు తయారు చేసిన వస్తువులను అవసరాలకు మించి ఉంటే ఇతరులకు ఇచ్చి వారి దగ్గర ఉన్న వస్తువులను తిరిగి తీసుకొని ఒకరికొకరు ఇచ్చుకుంటూ అవసరాలు తీసుకునేవారు. దీన్ని వస్తు మార్పిడి అంటారు, ద ఎక్స్చేంజ్ ఆఫ్ లైఫ్. కానీ నేటి ఆధునిక యుగంలో మనిషి యొక్క వస్తు మార్పిడి చెంది వాల్యూ ఆఫ్ లైఫ్గా మారింది. ఎప్పుడైతే సమాజంలో నెంబరింగ్ సిస్టమ్ యాడ్ అయి వాల్యూ సిస్టమ్ మొదలైందో అప్పుడు యొక్క డబ్బు యొక్క ప్రాముఖ్యత పెరిగింది. అది ఎలానంటే, మనిషి యొక్క కనీస అవసరాలు తీరాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ విద్య, వైద్యం, తిండి, బట్ట, కనీస అవసరాలు కావాలన్నా డబ్బే అవసరం. మరి అభివృద్ధి పనులు చేయాలన్నా, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలన్నా కూడా డబ్బే అవసరం. కారు కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, మనసుకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, అందాన్ని ఆకర్షించే ఏదైనా వస్తువులు కొనాలన్నా కూడా డబ్బే అవసరం అవుతుంది. మరోమారు సమాజ సేవ చేయాలన్నా, ఏదైనా దృక్పథం ఉన్నా కూడా ఏదైనా డబ్బే అవసరం అవుతుంది. అందుకే అంటుంటారు, డబ్బు ఎవరికి చేదు కాదు, ఊరుకునే రాదు అని. ఇంత ప్రభావితం చేస్తున్న డబ్బుని
ఎలా సంపాదించాలి? ఈ డబ్బుని సంపాదించాలి అంటే డబ్బుని సంపాదించడానికి కొన్ని నియమాలు, నిష్టాలు తెలుసుకోవాలి. ఆ విధంగా సంపాదించి నీతిగా, నిజాయితీగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా సంపాదించాలి. సంపాదించిన డబ్బుని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. అప్పుడే దానికి ఒక సార్థకత వస్తుంది. లేని ఎడల ఆ డబ్బుని ఉపయోగించుకోకపోతే తిరిగి స్థితికి వచ్చేసి మరీ కష్టాల బారి పడాల్సి వస్తుంది. ఈ సంపాదించిన డబ్బుని ఎంతో కొంత సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలి. ఎందుకంటే సమాజం నుండే డబ్బును సంపాదించము కాబట్టి సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. గివింగ్ బ్యాక్ టు సొసైటీ అన్న సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఇలా చేసినప్పుడే సమాజంలో మనకంటూ ఒక గౌరవం వస్తుంది. భారతదేశంలోనే చాలా మంది ధనికులు అలా సంపాదించిన వారే, అలా చేసి చరిత్రలో నిలిచిన వారే. అయితే ఈ డబ్బు యొక్క అంత ప్రాముఖ్యత మనిషి జీవితంలో ఉన్నప్పుడు దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి? దీన్ని ఎలా సంపాదించుకోవాలి? నిత్యం నీ యొక్క జీవితంలో ధనలక్ష్మి కళకళలాడుతూ ఉండాలి అంటే నిత్య విద్యార్థిగా నువ్వు సరస్వతి జ్యోతితో ఎలుగుతూ ఉండాలి. అంటే లెర్నింగ్ స్కిల్ అనేది నేర్చుకుంటూ ఉండాలి. లెర్నింగ్ స్కిల్స్ లేకపోతే ఎర్నింగ్ అనేది లేదు. లెర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ అనేది లేదు. ఇలాంటి లెర్నింగ్ని మనం నిత్యం నేర్చుకుంటూ ఎర్నింగ్ చేస్తుంటారు. వి కాంట్ ఎర్నింగ్ వితౌట్ లెర్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దిస్ ఈస్ ద ఆపర్చునిటీ గివెన్ బై ఇంపాక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, సూపర్ సూపర్. విత్ ఇన్ టైంలో చేశారు సార్. ఒక 4:50 అంతే కదా సార్? సూపర్. యా, అవును సార్. 4 Yes, minutes yes. 48 seconds. నైస్ సూపర్ సూపర్ సూపర్. ఎస్, నెక్స్ట్ ఉన్నవారు సార్ కేసీకేకే కిషోర్ గారు ఉన్నారా? గుర్రం శ్రీనివాస్ గారు. ఉన్నాను సార్, కేసీకే కిషోర్ని. ఎస్ కిషోర్ సార్, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఎస్, ఒక్కసారి మీ టాపిక్ చెప్పండి సార్. రీజియన్ టాపిక్. ఓకే సార్, దాని బంజారా. రీజన్ వచ్చి 7 సార్. టాపిక్ వచ్చి రోల్ ఆఫ్ మనీ ఇన్ లైఫ్. ఎస్, క్లోజ్ చేస్తారా సార్? టైం స్టార్ట్ చేస్తారా శ్రీనివాస్ సార్? ఎస్, రెడీ సార్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హ్యాపీ ఈవినింగ్ ఆల్. నేను కింగ్లై కిషోర్. ఈరోజు నేను చెప్పబోయేది రోల్ ఆఫ్ మనీ ఇన్ లైఫ్. నేను ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసేది ఒక ప్రశ్నతో స్టార్ట్ చేయబోతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు లేకుండా మన నిజ జీవితంలో ఏమన్నా సాధించగలమా? మన అవసరాలు తీర్చగలమా? నేనైతే నో అనే చెప్తాను. డబ్బు అనేది పుట్టి పేపర్ నోటు కాదు, అది మన అవసరానికి మహాశక్తి. ఇప్పుడున్న పంచభూతాలతో పాటు 6వ శక్తిగా మారింది డబ్బు. డబ్బు లేనిది మన అవసరాలు తీరవు, మన ప్రగతికి ముందుకు వెళ్ళలేము. మన పిల్లలు చదువుకోవాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, మనకి వెళ్ళాలి అన్నా కానీ మనం కంపల్సరీ డబ్బు కావాలి. డబ్బు లేకుండా ఏది సాధ్యం కాదు. స్కూల్కి, హాస్పిటల్కి, బడికి, వేటికైనా డబ్బే కావాలి. కానీ డబ్బు కొంతమంది అంటారు డబ్బు అవసరం లేదు, ఏదో కొంచెం ఉంటే చాలు. డబ్బు సంపాదించడం చాదగాని వాళ్ళు మాట్లాడే మాటలు అవి. కానీ డబ్బు సంపాదించాలి, కానీ దాంట్లో నీతి న్యాయం ఉండాలి. చాలా మంది డబ్బు సంపాదించడానికి ఇవాళ రేపు షార్ట్ కట్స్ వెతుకుతున్నారు. కానీ షార్ట్ కట్స్ వల్ల మనం ఎంతవరకు కొంతకాలమే ఉంటుంది. అడ్డదారులు దొక్కుతున్నారు, దానివల్ల మనం ఏమీ సాధించలేము. సాధించాలి అంటే కరెక్ట్గా నీతి నియమాలతో కష్టపడాలి, సాధించాలి. అప్పుడే మన డబ్బుని నిలబెట్టుకోగలుగుతాం, మనకంటూ ఒక ప్రగతి ఉంటుంది. డబ్బు సాధించే వాడికే సమాజంలో ఒక పేరు, గుర్తింపు ఉంటుంది. మనం బతుకున్నాము అంటే డబ్బు ఉండాలి. డబ్బు లేకుండా ప్రజలు గుర్తించరు మనని. మనం ఒక మంచి పని చేయాలంటే డబ్బు కావాలి.
ఆకలేసే ఎవరికైనా అన్నదానం చేయాలి అన్నా డబ్బు కావాలి, మన పిల్లలకు పెట్టాలన్నా డబ్బు కావాలి, ఒక మంచి అభివృద్ధి కావాలన్నా డబ్బు కావాలి. ఇప్పుడు మన రతన్ టాటా గారిని తీసుకోండి, తను ఎంతో కష్టపడి జీవితాంతం కష్టపడి సంపాదించారు, కానీ మన దేశం కోసం ఖర్చు పెట్టారు. సంపాదనలో ధర్మం ఉండాలి, ఖర్చు పెట్టడంలో నీతి ఉండాలి, ప్రతి దానికి ఒక అర్థం ఉండాలి జీవితంలో. అంటే డబ్బు కావాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా జీవితంలో జరిగిన. కరోనా వరకు నేను మంచిగా సంపాదించాను, ఒక వ్యాపారవేత్తగా చాలా ముందడుగు వేశాను, కానీ నేను ఎప్పుడు సేవింగ్స్ చేయలేదు. అప్పుడు 2 సంవత్సరాలు నేను చాలా కష్టకాలంలో ఉన్నాను. నేను హాస్పిటల్ పాలయ్యాను, నా డబ్బు మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయిపోయింది. హాస్పిటల్లో డబ్బులు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డ రోజులు. అప్పుడు క్రెడిట్ కార్డుతో కట్టి బయటికి వచ్చాను. వచ్చిన తర్వాత నా దగ్గర తీసుకున్న వాళ్ళు కానీ మిత్రులు కానీ ఎవరు సహాయం చేయలేదు. వాళ్ళని తప్పు పట్టడానికి వీల్లేదు, ఎందుకంటే అది కరోనా టైం, అందరూ కష్టకాలంలో ఉన్నారు. సేవింగ్స్ ఉన్నవారే కొంచెం కొంచెంగా వాడుకున్నారు. అదే సమయంలో మా నాన్నగారు తన పెళ్లి సమయంలో కొనుక్కున్న ఒక ల్యాండ్ని అమ్మమని చెప్పారు. తను ఎప్పుడూ ఉన్నది, ఓ 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అమ్మితే నా కష్టాలన్నీ తీరాయి. హాస్పిటల్ బిల్స్ కట్టాను, ఇంటి ఈఎంఐ కట్టాను, పైకి లేపు ఇంటి ఈఎంఐ కట్టాను, అన్ని మంచిగా మళ్ళా లైఫ్ ఒక స్టాండర్డ్గా వచ్చింది. ఆ తర్వాత అనుకున్నాను, వ్యాపారం చేస్తే నాకు తిరుగులేదు అనుకున్న వాడిని నేను అప్పటి నుంచి సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేశాను, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉండాలి. మన సంపాదనలో ఒక 20% అన్న సేవింగ్స్ ఉండాలి. ప్రతి నెల ఫిక్స్డ్గా 20% సేవింగ్ చేశాకే మనం ఖర్చు పెట్టుకోవాలి. డబ్బు లేనిది గుర్తింపు లేదు, అవసరాలు తీరవు, ఎప్పుడు ఎలాంటి టైం ఉంటుందో ఎవరు చెప్పలేము. కంపల్సరీ ఉండాలి. కాబట్టి దాని ఇన్వెస్ట్మెంట్ కూడా ఎలా చేయాలి అనేది ఆలోచించాలి. మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టచ్చు, షేర్ మార్కెట్ లో పెట్టచ్చు, గోల్డ్ లో పెట్టచ్చు, ల్యాండ్ లో పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు, కానీ సేవింగ్స్ కంపల్సరీ చేయాలి. చేయకపోతే చాలా ఇబ్బందులు పడతాం. నేను ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ గా చేస్తున్నాను. ఎందుకు, అప్పటిదాకా 10 సంవత్సరాలుగా నేను వ్యాపారంలో నిలబడ్డవాడిని. అప్పుడు జరిగిన అన్యాయానికి వాటిని తట్టుకొని నిల్చోగలిగాను అంటే అప్పుడు మా నాన్నగారు పెట్టిన భూమి వల్లే. ప్రతి ఒక్కరికి నేనైతే ఒక సజెషన్ ఇవ్వదలుచుకున్నాను, ఏదో నా దగ్గర కొనమనో ఎక్కడో కొనమని కాదు, భూమి మీద ఇన్వెస్ట్ పెట్టండి. భూమిని నమ్మిన వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు. రైతుకైనా ఇన్వెస్టర్స్కైనా ఒక మంచి ఆలోచన ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇన్వెస్ట్ చేస్తారు. నేనైతే ముఖ్యంగా ల్యాండ్ మీద పెడతాను. ల్యాండ్ మీద పెట్టిన వాళ్ళకి కంపల్సరీ న్యాయం జరుగుతుంది. ఇదే మిత్రులు నేను చెప్పదలుచుకుంది. ప్రతి ఒక్కళ్ళు సేవింగ్ చేయండి, హ్యాపీగా ఉండండి, మంచి ఆలోచనతో ఉండండి. డబ్బు ఉన్న ప్రాముఖ్యత గుర్తించండి, అంతే తప్ప ఊరికే రావు డబ్బులు అవి అని మాటలు చెప్పకండి, నమ్మకండి. డబ్బులు సంపాదించండి, కష్టపడండి, నిలబడండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఈ సదావకాశాన్ని ఇచ్చిన జ్యూరీ మెంబర్స్ కి అందరికీ నా ధన్యవాదం. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 4:50. ఎస్, నెక్స్ట్ కేవి సురేష్ గారు వచ్చారా సార్? గుర్రం శ్రీనివాస్ గారు. ఒక 5 మినిట్స్ సార్, జర్నీలో ఉన్నాను సార్, ఒక 5 మినిట్స్. అయ్యో సార్, కేవి సురేష్ గారు రాలేదు కదా సార్? రాలేదు సార్. ఎస్, కొడారి కుమరయ్య సార్. కొడారి కుమరయ్య గారు వచ్చారు సార్, అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఎస్, ఒకసారి స్పందించండి సార్. వస్తున్నాం సార్. మీ పేరు, మీ ఎస్, టాపిక్. మీ టాపిక్, మీ పేరు, టాపిక్, రీజియన్ చెప్పండి సార్. రీజియన్ చెప్పండి. 7 సార్, రీజన్ 7 సార్. ఎస్, నా పేరు కొడారి కుమార్ సార్. టాపిక్ చెప్పండి సార్. పాజిటివ్ పేరెంటింగ్ ఇన్ డిజిటల్ ఏజ్. Yes, sir. Are you ready? సార్ Yes, sir. Right. Your time starts now. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ఈ రోజుల్లో తల్లిదండ్రులుగా ఉండటం ఒక సవాలు అయితే, డిజిటల్ పేరెంట్ గా ఉండటం ఒక పెద్ద సాహసం. ఒకసారి క్లాస్ రూమ్ లో టీచర్ ఒక అబ్బాయిని అడిగారు, హూ ఆర్ పేరెంట్స్ అని. ఆ అబ్బాయి చాలా అమాయకంగా ఇలా చెప్పాడు, దోస్ హూ
పే అవర్ బిల్స్ అండ్ రెంట్స్, దే ఆర్ కాల్డ్ పేరెంట్స్ అని చెప్పాడు. ఈ మాట వినడానికి నవ్వు తెప్పించవచ్చు, కానీ ఇందులో ఒక లోతైన హెచ్చరిక ఉంది. నేటి డిజిటల్ యుగంలో పిల్లలు తల్లిదండ్రులను కేవలం ఖర్చులు పెట్టే వ్యక్తులుగా లేదా ఏటీఎం మెషిన్లుగా చూడకుండా ఉండాలంటే కేవలం సౌకర్యాలు కల్పించడమే పేరెంటింగ్ అనుకుంటే మనం పొరపడినట్లే. అసలైన పేరెంటింగ్ అంటే పిల్లల అవసరాలతో పాటు వారి ఆలోచనలతో కూడా కనెక్ట్ అవ్వడం. పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులు. పిల్లలు ఎప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. పిల్లల జీవితం తెల్ల కాగితం లాంటిది. అందులో మనం ఏం రాస్తే అదే వాళ్ళ జీవితం అవుతుంది. ఇప్పుడు మనం ఏఐ యుగంలో ఉన్నాము. పిల్లలు మనకంటే చాలా చురుగ్గా, చాలా అడ్వాన్స్డ్గా, చాలా అప్డేటెడ్గా ఉంటారు. వాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఇక్కడ పేరెంట్స్గా ఉన్న వాళ్ళు అందరూ కూడా బాల్యం నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఒకసారి కళ్ళు మూసుకొని మీ బాల్యంలోకి ఇలా తొంగి చూసి, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి చూసి గుర్తు చేసుకోండి. అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో తెలుస్తుంది. ఆధునిక కాలంలో మనిషి మెషిన్లా మారి యాంత్రిక జీవితం గడుపుతున్నాడు. మెషిన్లు మనిషిలా ఆలోచిస్తున్నాయి. తాత ముత్తాతల నుండి వాళ్ళ జీవిత అనుభవాలు, జ్ఞానం, మన ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు తల్లిదండ్రులకు వారసత్వ సంపదగా వచ్చేవి. వారి ద్వారా పిల్లలకు వచ్చేవి. ఒక 1000 ఏళ్ల జీవిత అనుభవాలు వంశపారంపర్యంగా కొనసాగుతూ వచ్చేవి. పూర్వం రోజుల్లో తల్లిదండ్రులకు పిల్లల పెంపకం ఎలా అనే సందేహం కూడా వచ్చేది కాదు. కానీ ఆధునిక కాలంలో తల్లిదండ్రులు కోళ్ల పెంపకం ఎలా, మేకల పెంపకం ఎలా అని వెతికినట్టు 70% మంది తల్లిదండ్రులు పిల్లల పెంపకం ఎలా అని గూగుల్లో మరియు యూట్యూబ్లో వెతుకుతున్నారు. కానీ కన్న బిడ్డల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రం సమయం కేటాయించలేకపోతున్నారు. పూర్వం పిల్లలు పడిపోతే దెబ్బ తగిలిందని ఏడ్చేవారు. ఇప్పుడు వైఫై సిగ్నల్స్ రాకపోతే ఏడుస్తున్నారు. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న డిజిటల్ విప్లవం. మరి ఇటువంటి సమయంలో పాజిటివ్ పేరెంటింగ్ ఎలా ఉండాలి? ఫోన్ వాడద్దు అని గద్దించే ముందు మనం ఫోన్ పక్కన పెట్టి వారితో మాట్లాడుతున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. వారితో కలిసి వీడియోలు చూడడం, గేమ్స్ ఆడడం, వారి ప్రపంచంలోకి మనం వెళ్ళాలి. డిజిటల్ యుగంలో మనం పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి మనం బిజీ అయిపోతున్నాం. చిన్నప్పుడు మనం పంచే ప్రేమే పెద్దయ్యాక వారు మనకిచ్చే గౌరవానికి పునాది. సోషల్ మీడియాలో లైక్స్ రాకపోతే కుంగిపోయే తరం ఇది. అటువంటప్పుడు ఇవన్నీ వద్దు అని విమర్శించకుండా నువ్వు స్క్రీన్ పై కనిపించే బొమ్మ కంటే చాలా గొప్పవాడివి అని వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. మిత్రులారా, టెక్నాలజీ అనేది ఒక కత్తి లాంటిది. దాన్ని ఎలా వాడాలో నేర్పించే బాధ్యత తల్లిదండ్రులదే. ప్రతి ఇంట్లో కనీసం భోజనం చేసే టేబుల్ దగ్గర, పడక గదిలో ఫోన్లు వాడకూడదనే నిబంధన ఉండాలి. వర్చువల్ వరల్డ్ లో 1000 మంది స్నేహితులు ఉన్నా కూడా రియల్ వరల్డ్ లో కష్టం వస్తే పక్కన ఉన్నప్పుడు పక్కన ఉండేది కేవలం తల్లిదండ్రులే అని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. నో చెప్పడం నేర్పించాలి. ఇంటర్నెట్ లో వచ్చే ప్రతిదీ మంచిది కాదు. ఏది చూడాలో ఏది చూడకూడదో పిల్లలకు విచక్షణ నేర్పించాలి. పిల్లల ఫోన్లను దొంగతనంగా చెక్ చేయడం కంటే వారితో స్నేహంగా ఉంటూ వారు ఏం చేస్తున్నారో గమనించడం ముఖ్యం. మనం పోలీసులా కాకుండా మెంటర్స్ లా వ్యవహరించాలి. అప్పుడే వారు ఏదైనా ఇబ్బంది ఎదురైతే భయం లేకుండా మన దగ్గరకు వస్తారు. డిజిటల్ యుగంలో పిల్లలు శారీరక శ్రమను మర్చిపోతున్నారు. వీడియో గేమ్స్ లో సెంచరీ కొట్టడం కంటే గ్రౌండ్ లోకి వెళ్ళి కిలోమీటర్ పరిగెత్తడం గొప్ప అని వారికి ప్రాక్టికల్ గా చూపించాలి. యూట్యూబ్ చూడడం కాదు, నీలోని ప్రతిభను యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి ఎలా నేర్పడమే పాజిటివ్ పేరెంటింగ్. టెక్నాలజీ మనల్ని దూరం చేయకూడదు, ఒకరికొకరు దగ్గర అయ్యేలా చేయాలి. పిల్లలు మన మాటలు వినకపోవచ్చు, కానీ మనల్ని గమనిస్తూనే ఉంటారు. వాటికి మనం ఒక మంచి ఉదాహరణగా నిలుద్దాం. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, వందే మాతరం. సూపర్ 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 సార్. ఎస్, నెక్స్ట్ క్రాంతిభూషణ్ దడిగే గారు. క్రాంతిభూషణ్ దడిగే గారు ఉన్నాను సార్. హ్యాండ్ రైజ్ చేయండి సార్ ఒకసారి. ఒక్క నిమిషం సార్.
అయింది సార్, అన్మ్యూట్ అయింది మీది, సెట్ చేసుకోండి. డాడీ ఒక నిమిషం తర్వాత మాట్లాడతాను. ఒక నిమిషం సార్, ఇప్పుడే చెప్తాను. ఓకే అండి, ఓకే వెళ్ళి సెట్ చేసుకోండి, నో ప్రాబ్లం. కూల్. రమేష్ సార్, హ్యాపీ ఈవినింగ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్, ఇప్పుడు వెల్కమ్ సార్. ఇప్పుడు కరెక్ట్ థ్యాంక్ యూ వచ్చిందా సార్, సార్? థ్యాంక్ యూ ఫర్ ద జడ్జ్మెంట్ థింగ్. సార్ ఎస్ ఒక నిమిషం Yes, కన్ఫర్మ్ ఎస్ చేస్తాను. అండి, మీరు రెడీ ఎక్కడ నవీన్ సార్? ఓకే హ్యాపీ సార్. ఈవినింగ్ సార్. ఎస్ సార్ హ్యాపీ మెరీజియన్ సార్, క్రాంతి భూషణ్ దడిగే గారు మెరీజియన్. మా రీజియన్ 7 సార్. నా పేరు క్రాంతి భూషణ్ దడిగే. నేను టాపిక్ చెప్పండి తీసుకుంటున్న సార్. టాపిక్ ద రోల్ ఆఫ్ మనీ ఇన్ అవర్ లైఫ్. ఎస్ సార్, ఆర్ యూ రెడీ? ఎస్ సార్. ఎస్, యువర్ Sir. టైం స్టార్ట్స్. సార్ ఓకే సార్, టాపిక్ ఏంటి? ద Role of రోల్ money, ఆఫ్ sir. మనీ ఇన్ లైఫ్ సార్. ఓకే ఓకే, రోల్ ఆఫ్ మనీ. ఎస్, యువర్ టైం స్టార్ట్స్ నౌ సార్. ఓకే, క్యారీ ఆన్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ అందరికి. నేను మీకు కిరాక్ క్రాంతిని మాట్లాడుతున్నాను. ఫస్ట్, ధనమేరా అందరికి మూలం. అందరికి మూలం ధనం. అందరికి ఇంపార్టెంట్ అంటారా? కాదు కదా. నేనైతే ధనం కంటే ఎక్కువ ఆత్మీయత, అనుబంధం, మానవ విలువలకు ఇంపార్టెన్స్ ఇస్తానండి. అందరు ఇక్కడ కూడా ఉన్న అందరూ కూడా ఈ ఫ్రెండ్స్ మానవ వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అవునా ఫ్రెండ్స్? ఎస్. అంటే ఇక్కడ నాకు కూడా అది ఈ క్వాలిటీస్ గుర్తొచ్చినప్పుడు, అంటే ఈ క్వాలిటీస్ సపోర్ట్ చేస్తున్నప్పుడు నాకు ఒక కథ గుర్తొచ్చిందండి. సుధీర్ సార్ చెప్పిన కథ. దాంట్లో చిన్న పాప తన నాన్నకు తనకు టైం కేటాయమని తన పాకెట్ మనీ ఇస్తూ తనతో ఆడుకోమని ఎంత మంచిగా సున్నితంగా చెప్పింది కదా. అది విన్న నాన్న తన కండ్లోళ్ళకి నీళ్ళు తెచ్చుకున్నారండి. అట్లా ఇక్కడ ఆయన ఏం దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? డబ్బు కన్నా మనకు మానవ విలువలు, అనుబంధం, ఆత్మీయత, ధర్మం, నీతికి ఇప్పటి కూడా స్థానం ఉందని తెలుస్తుంది. కరెక్టా కాదా? మనం ఇప్పుడు దీన్ని కూడా నేను అదే అంటున్నా, కరెక్ట్ అని అంటున్నా. అయితే మనము ఒకటి గుర్తుంచుకోవాలండి. అదే ఒకటి మాట అడుగుతా, బతకడానికి తింటున్నామా, తినడానికి బతుకుతున్నామా? అలాగే బతకడానికి సంపాదిస్తున్నామా, తినడానికి సంపాదించడానికి బతుకుతున్నామా? ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. మనం దేనికి సపోర్ట్ చేస్తున్నాం అంటే, ఇక్కడ బతకడానికే సంపాదిస్తున్నాం కదా. అంటే మనీ అనేది ఇక్కడ బై ప్రోడక్ట్. మనం బతకడానికి మనీ అదే టూల్ గా మనం వాడుతున్నాం. ఇక్కడ సంపాదించడానికి ఇది ఇట్లా మనము కొన్ని మెథడ్స్ యూస్ చేస్తున్నాం. అంటే కొన్ని క్వాలిటీస్ పెట్టుకోవాలి. ఖర్చు పెట్టడానికి ఎట్లా? ఖర్చు పెట్టడానికి మనకు రెండు క్రైటీరియాలు ఉన్నాయండి. ఒకటి ఇంపార్టెంట్, అర్జెంట్ ఏంటి, ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి. మన జీవితంలో ప్రతిదీ కూడా పుట్టుక నుండి చనిపోయే వరకు ఇట్లా మనీకి ఇంపార్టెన్స్ ఉందా, లేకుంటే మన ఈ స్టేజెస్ లో మనం ఎదగడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా అని చూసుకోవాలి. ఎట్లా అంటే, మనం ఎదిగేటప్పుడు చదువుకుంటున్నప్పుడు మనం ఆలోచించాలి, అరే రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ లో చదువుతున్నామా, మనం చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, లేకుండా ఖర్చు పెట్టి ఏదో సొసైటీకి చూపించి నేను ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నా, ఈ ఇన్స్టిట్యూషన్లో చదివితే మనకు పేరు వస్తుంది, ఆ పేరు వచ్చి చూపిస్తే అంటే బయట వాళ్ళకే మనం షో ఆఫ్ చేస్తున్నామా, లేకుంటే మనం ఇన్నర్గా ఎదుగుతున్నామా, అంటే ఉన్న స్థితి నుండి ఉన్న స్థితికి ఎదుగుతున్నామా? అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఏంటి, నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అంటారు కదా,
అంటే చదువుకుంటానంటే ఎంతైనా ఖర్చు పెడతాం, చదువుకుంటానంటే అస్సలు ఖర్చు పెడతాం. అంటే ఇక్కడ నేను అనేది చదువు కొనడానికి చదువుకుంటానంటే మనం ఏదైనా చేయొచ్చు. అంటే ఇక్కడ చదువుకి నేను ప్రాధాన్యత ఇస్తున్నా. అంటే దానికి డబ్బు అనేది కాదు, ఇక్కడ మనం కూడా చూసుకోవాలి. డబ్బు అనేది కాదు, చదువు కానీ ఇంకో ప్రాధాన్యత ఉండాలి. అట్లానే ఇంకొకటి ఉద్యోగంలో కూడా. ఉద్యోగంలో చాలా మంది ఏం చేస్తారు, ఉద్యోగంలో ఇది నేను ఉద్యోగం చేస్తున్నా, అది చేస్తున్నా, నో డౌట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అది వాళ్ళు సంపాదించాలి, ఇంట్లోకి ఇవ్వాలి. నో డౌట్ వాళ్ళకు ఎంత డబ్బు ఎక్కువ సంపాదిస్తేనే అంత సేవ్ చేస్తా అనుకుంటారు, అంత ఖర్చు పెడతా, అంత మంచిగా ఉంటుంది, సొసైటీలో కూడా మంచి పేరు చూసుకుంటారు అంటారు. అది కాదండి. ఇక్కడ మనం కూడా మనం బిందాస్ ఉండాలండి. మనము ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ బిందాస్ ఉండాలి. బిందాస్ ఉంటే మనం అందరితో మంచిగా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మంచి హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ అక్కడ బిందాస్ ఉంటూ హ్యాపీగా మనీ అనేది 8 hours 7 hours వర్క్ చేయాలి, అంతే. లిమిట్ వరకే వర్క్ చేయాలి, అదే ఉండాలి. ఇప్పుడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడాలి, అట్లాంటివి ఉన్నాయి కదా. అట్లా ఇంటికి కూడా పెళ్లికి కూడా మనీని చూసి చేసి ఖర్చు పెట్టాలి. అట్లా వృద్ధాప్యంలో కూడా నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను అనమాట సార్. ఫ్రెండ్స్ ఏంటంటే మన ఇంతగానో మనం ఇంకా సంపాదించిన తర్వాత కొంచెం ఇన్వెస్ట్మెంట్, కొంత లెర్నింగ్ కి పెట్టుకోవాలి. అట్లా ఇలా ప్రతి దగ్గర మనీకి మనం తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మన జీవితంలో అనుభవించే, ఎంజాయ్ చేసే మధురానుభూతులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మనం హ్యాపీగా బతుకుతామని ఇట్లా అనుకుంటున్నా. అందుకే మనీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కానీ మనం కూడా అది. థ్యాంక్ యూ సార్. సార్ నాది ఎంతవరకు ఇది వచ్చింది సార్? ఎక్సీడ్ అయిందా ఏమన్నా? సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. 6 నిమిషాలు 4 సెకండ్లకు వచ్చింది సార్. ఓకే, సార్కి టైం విజిబుల్ అవుతుందా? లేదు సార్, అవ్వదా? ఓకే, రైట్. వసుంధర మేడం గారు, కృష్ణపాటి వసుంధర మేడం గారు, మేడం హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. హ్యాపీ మేడం, సరే హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, ఒకసారి రీజన్ చెప్పండి మేడం. R7 రీజన్ సార్. R7 టాపిక్ మేడం. AI ట్రేడింగ్ ఆపర్చునిటీ. ఎస్ మేడం, యువర్ టైమ్ స్టార్ట్. సార్ రాస్తున్నారు సార్, నవీన్ సార్. నవీన్ సార్. సార్ రాసుకున్నాను సార్. ఎస్ మేడం, మీ దగ్గర సిగ్నల్ ఎల్లోలో చూపిస్తుంది, ఒకసారి. ఓకే, ఇప్పుడు నైట్స్. ఓకే మేడం, రైట్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హాయ్, హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ రోజు నా టాపిక్ AI ట్రేడింగ్ ఆపర్చునిటీ. నేను మీ అందరికి ఒక క్వశ్చన్ ఇస్తాను. AI అంటే ఏంటి మేడం? ఈ సమాజంలో ఇప్పుడున్న జనరేషన్ లో AI తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం? మీరు ఈ ప్రశ్న ఎలా వేశారు అని అనుకుంటున్నారా? ఎస్, చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు, చిన్న బిజినెస్ చేసే వాళ్ళ నుంచి బిలియనర్స్ వరకు ప్రతి ఒక్కరు ప్రతి సెకండ్, ప్రతి మినిట్ AI యూస్ చేస్తున్నారు. AI యూస్ చేయడం వల్ల మన టైం తగ్గుతుంది. సో మనం 1 hour ఆలోచించిండేది AIకి ఇస్తే విత్ ఇన్ 5 to 10 minutes లో మనకి అది రిజల్ట్ ఇస్తుంది. సో మనము ఏదైతే ఆలోచిస్తున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనము టైం తీసుకుంటాం. అది AIకి ఇస్తే విత్ ఇన్ సెకండ్స్ లో ఇస్తుంది కాబట్టి మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ మనము ఇంకా 2 బిజినెసెస్ లేదా జాబ్ కూడా చేస్తూ మనము
ఇలా 2-3 బిజినెసెస్, జాబ్ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఏఐతో మనం ఏమేమి క్రియేట్ చేయొచ్చు అంటే డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు, కోడింగ్ చేయొచ్చు, పోస్టర్ మేకింగ్ చేయొచ్చు, సాంగ్ క్రియేటింగ్ చేయొచ్చు, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. మనము బయట ఫ్రీలాన్స్ గా కూడా తీసుకుంటూ ఇలాంటివి చేయొచ్చు. ఇలా ఫ్రీలాన్స్ గా తీసుకొని మనం చేస్తే మనం ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక అతను 1 month లో సాంగ్స్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 50,000 to 80,000 వరకు ఎర్న్ చేశాడు. సో చూడండి, ఇక్కడే ఆయన అంత ఎర్న్ చేశాడు. మనం కూడా ఏఐ నేర్చుకొని ఇలాంటివి చాలా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఏఐ నేర్చుకొని ఏఐతో మనం చాలా జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఏఐ అంటే ఎందుకు భయపడుతున్నారు? ఏఐ అంటే ఏంటో కాదు. చదువు వచ్చినా రాకపోయినా, చదువు వచ్చిన వాళ్ళైతే టైప్ చేసి ఏఐని అడుగుతారు, చదువు రాని వాళ్ళైతే వాయిస్ రూపంలో అడుగుతారు. సో భయం ఎందుకు మనకి? ఇదేమో పెద్ద బ్రహ్మ విద్య కాదు కదా. ఒకసారి మనకి బేసిక్స్ తెలిస్తే ఆ బేసిక్స్ నుంచి మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ప్రాక్టీస్ లోనే మనం ఎక్కడ చేంజెస్ చేసుకోవాలి, మనం ఎలా చేంజ్ చేసుకుంటే ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది మనకి అక్కడ చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మనుషుల బిహేవియర్ తెలుసుకొని కూడా ఒక ఏఐ టూల్ వచ్చింది, అది హ్యాపెన్ స్టాండ్స్. సో మనము ఇంతకుముందు ఓల్డెన్ డేస్ లో వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే వేరే వాళ్ళకి కాల్ చేసే వాళ్ళం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమేమి చేస్తారు వర్క్స్ అవన్నీ తెలుస్తాయి. సో ఇప్పుడు ఏఐ టూల్ తోనే ఒక పర్సన్ వేరే వాళ్ళకి కాల్ చేయకోకుండా, మన టైం వేస్ట్ కాకుండా ఆ ఏఐ టూల్ లో మనం చేర్చి వాళ్ళ లింక్డ్ఇన్ ఐడి వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయము, ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో 2 persons ఉన్నారు. ఆ కంపెనీలో ఏఐ టూల్ మిషన్ వచ్చింది. ఆ మిషన్ టూల్ ని ఫస్ట్ పర్సన్ చూసి, అయ్యో ఏఐ టూల్ మిషన్ వచ్చిందే, ఎలాగా నాకు ఏఐ టూల్ రాబోయే ప్రాంప్ట్ ఇచ్చేది, ఎలాగా నేర్చుకోవాలి అని భయపడి వెళ్ళిపోయాడు అతనికి రాక. సెకండ్ పర్సన్ ఏం ఆలోచించాడు, ఏఐ మిషన్ వచ్చింది, ఓకే ఇదేంటో కొత్తగా వచ్చింది, దీని గురించి తెలుసుకున్నాము ఎలా వర్క్ అవుతుంది అని ఒక 2 months రీసెర్చ్ చేసి దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయన దాని గురించి తెలుసుకొని నెక్స్ట్ 1-2 years లోనే ఆయన పెద్ద పొజిషన్ కి వెళ్ళారు. సో మనము ఆలోచించే విధానంలో ఉంటుంది. ఏఐ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, మనకు అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. సో మనకి ఎలాంటి థ్రెటనింగ్ ఆపర్చునిటీ, ఏఐ మనకి ఆపర్చునిటీస్ ఇస్తుంది. మనం ఎంత బాగా ఏఐ వాడగలమో వాడుతామో అంత బాగా ఇస్తుంది. సో ఏఐ వాడిన వాడే తోపు ఇక్కడ. సో ఎవ్వరు భయపడకండి. ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఏ బేసిక్స్ నేర్చుకున్నాం అనుకోండి, ఆ ఏ బేసిక్స్ వల్ల రోజు చేస్తున్నప్పుడు మనకి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. లాస్ట్ 2 days బ్యాక్ మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. మాకు ఈ పోస్టర్ క్రియేషన్ ఎలా తెలియదు, లోగో ఎలా చేసుకోవాలో తెలియదు, విజిటింగ్ కార్డ్స్ ఎలా చేసుకోవాలో తెలియదు. సో మాది ఇది బిజినెస్ హెల్దీ పర్పస్, మావి ఓన్లీ ఇవి మాత్రమే చేస్తాము అని దానికి ఇచ్చాము. సో బ్యానర్ అదే క్రియేట్ చేసింది, లోగో అదే క్రియేట్ చేసింది, బిజినెస్ కార్డ్స్ అదే క్రియేట్ చేసింది. మేము ఒక్కరి మీద కూడా డిపెండ్ అవ్వలేదు. సో మనం ఏ నేర్చుకున్నాం అనుకో ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఎస్, సూపర్ సూపర్, రైట్ టైం. ఎస్, నైస్. కిషోర్ బాబు గారు, కిషోర్ బాబు గారు. కిషోర్ బాబు గారు రెడీనా సార్? చెప్పొచ్చా? ఎస్, ఓకే సార్. గుర్రం శ్రీనివాస్ గారు. ఎస్ సార్. ఎస్, రీజన్ చెప్పండి సార్. ఎవరు? గుర్రం శ్రీనివాస్ గారా? ఎస్ సార్, సీరియల్ నెంబర్ 3 సార్. ఓకే ఓకే ఓకే. ఎస్ సార్. ఎస్ సార్, రీజన్ చెప్పండి. రీజన్ 7 సార్. రీజన్ 7. టాపిక్ సార్? జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత పాత్ర. రోల్ ఆఫ్ ద మనీ ఇన్ అవర్ లైఫ్. ఎస్, రైట్ సార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హ్యాపీ ఈవినింగ్. మాతృదేవో భవ.
పితృదేవో భవ ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, నాతోటి సహోదరిమణులకు నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ రోల్ ఆఫ్ మనీ ఇన్ అవర్ లైఫ్. అంటే జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత, పాత్ర. ఫ్రెండ్స్, ఇప్పుడున్నటువంటి సమాజంలో మనకు డబ్బు ఎంతైతే ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం అంతే ముఖ్యం. ఒక్కసారి మనం చూసుకుంటే బేసిక్ నీడ్స్లో మనం చూసుకుంటే మనకు ఒక ఫుడ్ పరంగా కావచ్చు, షెల్టర్ పరంగా కావచ్చు, తర్వాత మనకు క్లాత్ పరంగా కావచ్చు. ఇంకొక రకంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా మనకు స్కూల్స్లలో, కాలేజీలలో చూసుకోవచ్చు. ఇంకొక పరంగా చూసుకుంటే హెల్త్ కేర్ పరంగా, అంటే మెడికల్ పరంగా కావచ్చు, ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు. ఈ మూడింటిని గురించి మీకు కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ డబ్బు యొక్క ప్రాముఖ్యతను మనం ఏ రకంగా అయితే వాడుకుంటామో దానికి తగ్గట్టు మన యొక్క లైఫ్ బ్యాలెన్స్, మన ఫైనాన్షియల్ బ్యాలెన్స్ను సెట్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి మన యొక్క సాలరీ పరంగా కావచ్చు, మన బిజినెస్ యొక్క పరంగా కావచ్చు, మనం అనుకుంటాం డబ్బుని ఏ రకంగా దీన్ని ప్లాన్ చేసుకోవాలంటే మన మంత్లీ నీడ్స్ను మనం ఒకసారి ఒక పేపర్ మనం వేసుకుంటాం. అంటే దేనికి ఎంత వాడాలని. అదే రకంగా ఎంత తక్కువ వాడుకుంటే ఇంకొక దానికి ఎక్కువ కేటాయించవచ్చు అనేది. అంటే ఎమర్జెన్సీ పరంగా దేనికైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైనా డబ్బు అనేది మన నెల జీతం కావచ్చు, మన బిజినెస్ రిటర్న్స్ కావచ్చు, ప్రాఫిట్స్ కావచ్చు. బట్ మనకు ఏదైతే బేసిక్ నీడ్స్ను వాడుకుంటూ, తర్వాత ఎడ్యుకేషన్స్ అంటే మన పిల్లల భవిష్యత్తు కావచ్చు, తర్వాత మన హెల్త్ పరంగా ప్రతిదీ కూడా మనకు ఈ మూడింటిని మనకు మేజర్గా చూసుకుంటే దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఎమర్జెన్సీని మనం వాడుకున్నట్టయితే, దాన్ని మనకు పొదుపుగా వాడుకున్నట్టయితే అది మనకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మనకు డబ్బు మనం గౌరవిస్తే అది మనం గౌరవిస్తుంది. ఇంకొక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటా. ఒక సందర్భంలో మనం చూసినట్టయితే మన సినీ యాక్టర్ మన మన బ్రహ్మానందం గారు చెప్పారు, ఒక రాజబాబు కావచ్చు, ఒక రాజనాల కావచ్చు, ఒక కాంతారావు కావచ్చు, మరియు సావిత్రి కావచ్చు. అంటే వాళ్ళకు వచ్చినటువంటి డబ్బును వాళ్ళు దాని యొక్క పద్ధతిలో వాళ్ళు వాడుకుంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చేవి. కానీ వాళ్ళు దాన్ని ఏ రకంగా వాడుకున్నారో మనం చూసినట్లయితే, అందుకే అంటారు ఒక్కొక్క సందర్భంలో పెద్దల నుంచి ఏం నేర్చుకోకూడదో కూడా మనం ఆలోచన చేసి దాన్ని మనం జాగ్రత్తగా దాన్ని అవలంబించే ప్రయత్నం చేయాలి. నేర్చుకోవడం పక్కన పెడితే ఏం నేర్చుకోకూడదు అనేటువంటి కూడా మనం కొన్ని సందర్భాల్లో తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. అందుకే మన గురువు గారు అంటారు, గంపనేశ్వరరావు గారు, ఏమని, మనం ఇచ్చిపోవాలి, వచ్చినందుకు ఇచ్చిపోవాలంట. అంటే మన దగ్గర ఉందా లేదని కాదు, నేర్చుకున్న దానికి మనం ఎంతో కొంత ఇచ్చిపోవాలంట. ఫ్రెండ్స్, మనం ఎంటర్టైన్మెంట్గా వాడుకోవచ్చు, తర్వాత లగ్జరీగా వాడుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్కి ఎంత వాడుకోవాలో అంతే వాడుకోండి. లగ్జరీ అవసరం అంటే అవసరం అంటే వాడుకోండి. అంతేగాని ప్రతిదానికి మనం ఒక క్రెడిట్ రూపకంగా, క్రెడిట్ కార్డు ఉన్నదని చెప్పేసి క్రెడిట్ వాడితే దాన్ని పే చేసేది మనమే, దాన్ని భరించేది మనమే. అందుకే దాని యొక్క విలువను మనం తెలుసుకొని అదొక టీం లాగా, అంటే ఒక ఫ్యామిలీని మన దగ్గర కూర్చొని మనం దాన్ని చర్చించుకున్నట్టయితే మన అవసరాలు దేనికి ఉపయోగపడతాయి, మనకు అత్యవసరం దేనికి ఉపయోగపడుతుంది అనేది వంటిది మనకు చూసుకున్నట్టు. రీసెంట్గా ఒక స్టేట్ గవర్నమెంట్ అమ్మ నాన్న తల్లిదండ్రులను మీరు కాపాడకపోతే, వాళ్ళకి నిత్యావసరాలు మెడికల్ చూడకపోతే మీ సాలరీలో సగం అమౌంట్ కట్ చేస్తామని చెప్పేసి ఒక గెజిట్, ఒక అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేశారు. అందుకంటే అంత విలువను మనం ఇవ్వకపోతే, మనం ఎన్విరాన్మెంట్గా, ఎంటర్టైన్మెంట్గా, లగ్జరీగా వాడుకుంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత అనేటువంటి స్థితిలో ఉన్నారనేది ఆ గవర్నమెంట్ చూసినట్టున్నది. దానికి ఒక బిల్ పాస్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది ఒకటి, మనీ అనేది రోజు వస్తూ పోతుంటుంది. దానికి ఇచ్చినటువంటి గౌరవం, దానికి ఇచ్చినట్టు గౌరవం ఇస్తే అది ఒక బ్యాలెన్సింగ్ ఉంటుంది. దాన్ని తీసుకునే గౌరవం మనకి ఇస్తుంది. అందుకే ఈ ఫైనాన్షియల్ నీడ్స్లో ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా మనకు అంతే ముఖ్యం. ఫ్రెండ్స్, సంపాదించడం అన్నది ఖచ్చితంగా ఉండాలి. సెకండరీ ఇన్కమ్ కూడా మనకు ఖచ్చితంగా అవసరం. ఈ సెకండ్ ఇన్కమ్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎక్స్పెండిచర్ పెరుగుతున్నాయి కాబట్టి అది మనకు అవసరం. దాన్ని బట్టి మనం ఎక్కడైతే వాడుకోవాలో దాన్ని అదే రకంగా వాడుకొని
దాన్ని ఎక్కడైతే ఎమర్జెన్సీకో దాన్ని వాడుకొని ఇన్కమ్ కూడా గెయిన్ చేసేటువంటి పరిస్థితిని మనం చేసుకుందాం ఫ్రెండ్స్. అందరికీ ఈ యొక్క సెషన్ని మీకు కొంతవరకు నేను చెప్పగలిగాను ఫ్రెండ్స్. దానికి నా యొక్క సెషన్ ఇప్పటితో ముగిస్తున్నాను. నాకు ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ పరిచయం చేసినందుకు గురుగారికి, గంబ నాగేశ్వరరావు గారికి, బంధం సుధీర్ రావు గారికి, తర్వాత మా టీం శ్రీనాథ్ సార్ టీం అందరికీ, రీజెంట్ 7 అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ కేవి సురేష్ గారు వచ్చారా? 5 నిమిషాలు 20 సెకండ్లు అయింది సార్ సార్ది. 5:17 సారీ 5:17. ఇక తర్వాత క్లోజింగ్ దాన్ని కన్సిడర్ చేసేసాం. కేవి సురేష్ గారు వచ్చారా సార్? సార్ రాలేదు సార్. రాలేదు. కిషోర్ బాబు గారు, ఎస్ కిషోర్ బాబు సార్. రీజియన్ సార్? సార్ మీది ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది సార్. కిషోర్ బాబు సార్. సార్ మీది ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది, రెడ్ లో చూపిస్తుంది సార్. ఇలా వేరే వాళ్ళు ఉంటారు సార్. సార్ బ్యాక్గ్రౌండ్ ఒరిజినాలిటీ పెట్టుకోండి, మీరు చేతులు ఇలా అంటుంటే అది కొంచెం కట్ అవుతూ ఉంది. ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసేసుకోండి, మీన్స్ ఇది తీసేసుకోండి, బ్యాక్గ్రౌండ్ తీసేసుకోండి, రిమూవ్ చేసుకోండి. కిషోర్ సార్ ఒకసారి మాట్లాడండి సార్. నెక్స్ట్ ఒక 5 minutes చెప్తాను సార్. ఓకే సార్, మీది సిగ్నల్ రెడ్ లో రెడీ. ఎస్ ఉదయ హేమబిందు మేడం గారు. నెక్స్ట్ టైం ఒకటి. ఓకే సార్, ఉదయ హేమబిందు మేడం గారు హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ మేడం, మీ రీజన్ మేడం? సార్ రీజన్ 7 సార్. మీరు చెప్పే టాపిక్ మేడం? మౌనం, సైలెన్స్ సార్, మౌనం. ఓకే మేడం, యువర్ టైం స్టార్ట్స్ నౌ. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మై సెల్ఫ్ హిమబిందు. నేను ఇవాళ చెప్పబోయే అంశం మౌనం, బలమా బలహీనత. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకోనేటప్పుడు మాట్లాడాలా వద్దా, మౌనంగా ఉండాలా వద్దా అని ఆలోచనలో పడిపోతాం. అలాంటప్పుడు మనం మాట్లాడాలా వద్దా అని ప్రశ్న వేకెత్తినప్పుడు మన సమాధానం మౌనం. ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తాను. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క అర్థం ఏమిటంటే, విలువలేని కంచు గట్టిగా మోగుతుంది, అదే విలువైన బంగారం నిశ్శబ్దంగా ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, మౌనం అనేది ఎంత విలువైనదో మనకి అర్థమవుతుంది. మన పూర్వీకుల చరిత్ర ప్రకారం మౌనం యొక్క 2 కోణాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మాటలు మాట్లాడేవారు ఎవరైనా గెలుస్తారు, అదే మౌనంతో మాట్లాడేవారు మనకి రామాయణంలో రాముని యొక్క మౌనము. దశరథుడు రాముణ్ణి అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పినప్పుడు రాముడు ప్రశ్నించలేదు, అలాగని ఖండించలేదు, మౌనంతో ఆజ్ఞను అంగీకరించారు. అక్కడ రాముడు మౌనంతో అంగీకరించడాన్ని నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటాము. ఉదాహరణకు మన ఆఫీసులో మన బాస్లు మనని కావాలని నియంత్రించినప్పుడు గాని, లేదంటే సోషల్ మీడియాలో మనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ గాని మనం వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. అక్కడ మనం మౌనంగా ఉండాలి. ఎందుకు అంటే దానివల్ల మనకి మన స్థాయి తగ్గిపోదు, అలా అని అనవసరమైన గొడవలు జరగకుండా ఉంటాయి. అలాగే మన శక్తిని మనం కోల్పోకుండా ఉంటాము. దీన్నే సెల్ఫ్ కంట్రోల్ అంటాము. ఇంకో కోణంలో మనకి రావణాసుడు సీతని ఎత్తుకొని లంకాద్రంలో పెట్టినప్పుడు సీతమ్మ మౌనంగా ఉంటుంది. ఆయన ఎన్ని కష్టాలు పెట్టినా ఇబ్బంది పెట్టినా సీతమ్మ మౌనంగానే ఉంటుంది.
అక్కడ రావణాసుని ఎదుట సీతమ్మ మౌనం తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి గుర్తు. దీనికి ఎగ్జాంపుల్ గా మన స్థాయిని చాలా తక్కువగా చేసి చూసేవాళ్ళు గాని, లేదా మన క్యారెక్టర్ ని వేలెత్తి చూపేవారు గాని వారి దగ్గర మనం మాట్లాడకుండా ఉండడమే మంచిది. ఎందుకు అంటే అక్కడ మౌనం ఎందుకు అంటే మనం ఎక్కువ మాటలు అలాంటి వాళ్ళ దగ్గర మనం ఎక్కువగా మాట్లాడి మన మాటలని వృధా చేసుకోకూడదు, మన మాటలని ఖర్చు చేసుకోకూడదు. మనం ఎప్పుడు మాట్లాడాలి అంటే మన యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అది ఇక్కడ మనకి చూపిస్తుంది. అలాగే రెండవ కోణంలో రామాయణంలో భీష్ముడి యొక్క బలం ద్రౌపది వస్త్రాభరణం అప్పుడు ద్రౌపదికి అక్కడ అవమానం జరుగుతుంది. కానీ అంత శక్తివంతమైన భీష్ముడు చాలా మౌనంగా తలదించుకొని ఆ సభలో ఉంటారు. అక్కడ ద్రౌపదికి అక్కడ అంత అవమానం జరుగుతున్నప్పుడు భీష్ముడు మౌనంగా ఉండడం ఆ సమయం అది సరైన మౌనం కాదు, అది బలహీనమైన మౌనం. ఉదాహరణకు మన ప్రపంచంలో చాలా చోట్ల చాలా అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి అన్యాయాలు జరిగినప్పుడు మనం వీడియోలు తీసుకొని మౌనంగా ఉండిపోతాం కానీ ఎవరు నోరెత్తి మనం మాట్లాడలేము. అది సమాజానికి వ్యతిరేకమైన మౌనం, అది బలహీనమైన మౌనం. అలా కాకుండా మనము ఎక్కడ మాట్లాడాలో అక్కడ గొంతు విప్పి, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మౌనంగా వహించడం అనేది చాలా కరెక్ట్ అదే నిజమైన బాధ్యతాయుతమైన పౌరుల లక్షణం. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేడం మీరు టైం తక్కువ తీసుకున్నారు. ఎస్ సార్, ఎంతసేపు వచ్చింది సార్? 4 నిమిషాల 28. ఓకే, 2 seconds. ఎస్, ఓకే. నెక్స్ట్ సాయాపేక్ష గారు హ్యాండ్ రైజ్ చేయండి మేడం. ఎస్, రీజన్ చెప్పండి మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. రీజియన్ 7 సార్. ఓకే, టాపిక్ మేడం. మౌనం బలమా బలహీనత సార్? ఎస్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ మేడం. హ్యాపీ ఈవినింగ్ ఆల్. మనిషికి మననం నేర్పే జ్ఞానం మౌనం. మౌనం లోతులు మాటలకు అందలేవు, మనసుకు వెలుగును చూపే నయనం మౌనం అంటారు ఒక గొప్ప కవి. మౌనం మాటలు బలమైన కోటలను కూడా కూల్చివేసే బాణం లాంటిదంట. మనిషికి లోతైన ఆలోచన నేర్పే జ్ఞానం వంటిదంట. మౌనం ఎక్కువ లోతులు మాటలు చేరలేవు, కానీ అది మనసుకు వెలుగు చూపే కన్ను లాంటిది అన్నారు ఒక గొప్ప గ్రేట్ కవి. అంటే మీరు గమనించండి, మన చిన్నప్పుడు కూడా పెద్దలు ఏదైనా తప్పు చేసినా లేదా ఏదైనా కావాలి అన్నా మౌనం వహించేవాళ్ళు, దాన్ని బట్టి మనం మాట్లాడేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ లో మన అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. ఎస్, ఈ ఫోన్ లో మన అందరి దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది, సైలెంట్ మోడ్. ఎస్, మనకు అవసరం లేనప్పుడు మనం దాన్ని సైలెంట్ మోడ్ లో పెట్టేస్తాం. కానీ సమస్య అది కాదు మై డియర్ ఫ్రెండ్స్. సమస్య ఏంటంటే మన జీవితాన్ని కూడా, మన గొంతుని కూడా అవసరం ఉన్నా లేకున్నా మనం సైలెంట్ మోడ్ లో పెట్టేస్తున్నాం. మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడలేకపోతున్నాం, మౌనంగా ఉంటున్నాం. నిజం చెప్పాలనిపించినప్పుడు ఆగిపోతున్నాం. ఇది నియంత్రణ లేక బలహీనత లేదా భయమా? నిజమేంటంటే నిశ్శబ్దం అంటే అసలు మాట్లాడలేకపోవడం అనేది కాదు. అదొకసారి ఒక చిన్న థింగ్, ఒక లాజిక్. అది ఏంటంటే కొన్నిసార్లు ఆ నిశ్శబ్దం మనల్ని కాపాడుతుంది, కొన్నిసార్లు అది మనల్ని కట్టేస్తుంది. మరి అయితే అసలు నిశ్శబ్దం బలమా లేదా బలహీనత? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో అమ్మ అడిగితే ఇదెవరు పగలగొట్టారు అని అందరం ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతాం, అవునా? అయితే అదే నిశ్శబ్దం మనం జీవితంలో కూడా కొనసాగితే, చిన్నప్పటి నుంచి మనకు చెప్పేది ఒకటే, నిశ్శబ్దంగా ఉండు అని. కానీ నిశ్శబ్దం చాలా సార్లు మన మనసులో పుడుతుంది.
తప్పు చేయకపోయినా మాట్లాడడానికి భయపడిపోతాం. అసహనం, తిరస్కరణ వస్తుందని చాలా భయపడతాం. వారేమనుకుంటారు, ఎవరేమనుకుంటారు అనే సందేహం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఇన్ని ఆలోచనలు మన గొంతులు మూసేస్తాయి. సైలెన్స్ హస్ మెనీ డైమెన్షన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకు, ఒక విద్యార్థి తనకు సందేహం వచ్చింది, అడగలేకపోతున్నారు. అది జ్ఞానం లేకపోవడం కాదు, అక్కడ మాట్లాడే ధైర్యం లేకపోవడం. ఇక్కడ నిశ్శబ్దం ఇస్ సెల్ఫ్ డౌట్. మరీ ముఖ్యంగా సమాజంలో నిశ్శబ్దం చాలా చాలా ప్రమాదకరం. అన్యాయం జరుగుతున్నప్పుడు మనం చూస్తూ ఉంటే మనం బాధితులే కాదు, మనమే భాగస్వాములమైనట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మన హిస్టరీ టెల్స్ లాట్. మహాభారతంలో ఒక్క రోజులో మొదలు కాలేదండి. ద్రౌపదిని అవమానించినప్పుడు సభలో ఉన్న వాళ్ళందరూ మౌనం వహించారు. ఆ మౌనం కుటుంబ సమస్యను కురుక్షేత్ర యుద్ధంగా మార్చింది. చూసారా అండి, ఒక్కసారి మౌనం చివరికి యుద్ధంగా మారింది. కానీ ప్రతిసారి మౌనం బలహీనత కాదండి. కోపం ఉన్నప్పుడు స్పందించకుండా ఉండడం అది ఓటమి కాదు, అదొక నియంత్రణ. దట్ ఇస్ సెల్ఫ్ మాస్టరీ అంటారు ఇక్కడ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన మహాత్మా గాంధీ గారు. మనకు ప్రకృతి చాలా నేర్పిస్తుంది. అందుకే నేనేమంటానంటే నిశ్శబ్దం ప్రకృతి లాంటిది అంటాను. ఎందుకంటే ఒక చిన్న విత్తనం నిశ్శబ్దంగా నేలలో పడుతుంది, ఎవరు గమనించకుండా పెరుగుతుంది, అవునా? కానీ ఆ మౌనంలో అది తనను తాను నిర్మించుకుంటుంది, తన బలాన్ని కనుగొంటుంది. అలాగే మనిషి కూడా మౌనాన్ని అర్థం చేసుకుంటాడు, తనలోని అసలైన శక్తిని తెలుసుకుంటాడు. అందుకే మౌనం మన ఎదుగుదలకు మాత్రమే కాదు, మనల్ని మనం తెలుసుకునే మార్గం కూడా అని అంటారు. అలాగే ప్రకృతి మరొక విషయం కూడా చెప్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఋతువులు మితంగా మారితే ఏమవుతుంది, జీవితం హ్యాపీగా ఉంటుంది. కానీ అతిగా మారితే ఎండలు మండిపోతాయి, కాలిపోతుంది. వర్షం ఎక్కువ వస్తే వరదలు ముంచొచ్చేస్తాయి. కాబట్టి మనకు అది స్టేబుల్ గా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. మితిగా నిశ్శబ్దం కూడా బలం, అతిగా నిశ్శబ్దం ఏమో బలహీనత. ఇప్పుడు మనం అందరం డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం, అవునా? ఆన్లైన్ మనం చాలా మాట్లాడుతున్నాం, ఆఫ్లైన్ కి రాగానే మౌనంగా ఉంటున్నాం. మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఒపీనియన్ ఉంది, కానీ వాయిస్ లేదు. డిజిటల్ నాయిస్ రియల్ సైలెన్స్ అయిపోయింది. నిశ్శబ్దం బలం కాదు, నిశ్శబ్దం బలహీనత కాదు, అదొక చాయిస్. ఇట్ ఇస్ అ చాయిస్ మై డియర్ ఫ్రెండ్స్, అదొక నిర్ణయం. మాట్లాడగలిగినప్పుడు మౌనం బలం, మాట్లాడాలనిపించిన మౌనం బలహీనత. అందుకే మీ మాటలు విలువైనప్పుడు మాట్లాడండి, మీ మౌనం అవసరమైనప్పుడు మౌనం వహించండి. కానీ సత్యం మీ ముందున్నప్పుడు మౌనం వహించవద్దు. ఎందుకంటే ప్రపంచం మారేది మాట్లాడిన వారి వల్లే కాదు, సరైన సమయంలో మౌనం చెరిపిన వాళ్ళ వల్ల కూడా. అందుకే ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తాను, మౌనం ఒక శక్తి, కానీ అది భయానికి సేవ చేస్తే బలహీనత అవుతుంది, సత్యానికి సేవ చేస్తే అది ఒక బలం అవుతుంది. కాబట్టి మనందరం మౌనాన్ని వహించే వాళ్ళుగా కాకుండా మౌనం అవసరమైనప్పుడు మౌనం చెరిపే వాళ్ళుగా ఉందాం, ఇంపాక్ట్ ని క్రియేట్ చేద్దాం. థ్యాంక్ యూ. అపేక్ష సైనింగ్ ఆఫ్. ఎందుకు మేడం 5 గంటలకు మనకి కాషన్ వస్తుంది కదా. ఎస్, సూపర్ సూపర్. టైం కంప్లీట్ గా చేశారు. ఎస్, కిషోర్ బాబు గారు రెడీనా సార్? సార్ కిషోర్ బాబు గారు చూడండి సార్, అది ఎస్ సార్, సిగ్నల్ ఎల్లోలో ఉంది. రైట్ సార్, మీ రీజియన్ సార్? 7 సార్. 7. మీ టాపిక్ చెప్పండి సార్. రోల్ ఇన్ మై లైఫ్ సార్. సార్ రోల్ ఆఫ్ ఇన్ మై లైఫ్, మనీ లైఫ్, మనీ. ఎస్, రోల్ ఆఫ్ మనీ లైఫ్. ఎస్, రైట్ సార్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డబ్బు అనేది ప్రతి మానవులకి ముఖ్యము. ఒక పెట్టుబడి పెట్టాలన్నా డబ్బు అనేది చాలా ముఖ్యము. సేవింగ్ చేయాలన్నా కూడా డబ్బు కావాలి. ఒక రైతు బిడ్డగా చెప్పేది ఏమంటే, ఒక పంట పండించాలన్నా పెట్టుబడి పెడతాము, రాబడి తక్కువగా వచ్చిందా అన్నిటికీ కృషి పట్టుదల దీక్ష అనేది చాలా ముఖ్యం లైఫ్లో. అవి ఉంటే డబ్బు కూడా వస్తుంది. డబ్బును మనం మహాలక్ష్మి దేవతతో కొలుస్తాము. డబ్బుకు ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం ఖర్చు పెట్టుకొని మిగులు ఎంత, అసలు ఎంత, వచ్చింది ఎంత అని మనం ప్రణాళిక వేసుకొని దాంట్లో డబ్బును వాడుకోవాలి. పిల్లలకు ఫీజులు ఎంత పెట్టాలి, కరెంటు బిల్లు ఎంత, అన్ని వేసుకొని మనం ఖర్చు పెట్టుకోవాలి. కొంత సేవింగ్ చేసుకొని మనము జీవితాన్ని గడపాలి. డబ్బు లేకపోతే చుట్టాలు రారు మన ఇళ్ళకు. డబ్బు అనేది అంత ఇది
గుడికి వెళ్ళాలన్నా కూడా కానుక రూపంలో అయ్యో వారికి వేయాలన్నా డబ్బు అనేది అక్కడ పనికి వస్తుంది. ముఖ్యంగా అన్ని రకాలుగా డబ్బు అనేది చాలా ముఖ్యము. డబ్బు ఆక్సిజన్ లాంటిది. మనము ఎంత వాడకంలో పెట్టుకుంటామో అంత డబ్బు మనకు కావాల్సి వస్తుంది. ఒక నియంత్రణ ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. ఒక నియంత్రణలో పెట్టుకొని మనం డబ్బును ఆదా చేసుకొని మనం పెట్టుబడులకు వాడుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న ఏటీఎం కార్డులు కావచ్చు, క్రెడిట్ కార్డులు కావచ్చు, ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి మనము. మళ్ళీ ఎక్కువ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఫోన్ పేమెంట్లు, ఫోన్పే కానీ ఏది కానీ. ఆ డబ్బు వాడుకోవాలంటే మన అమౌంట్ డబ్బులు ఉంటేనే మనం వాడుకుంటాం, వాడుకోలేము. మన దగ్గర ఎంత డబ్బు ఉందో అంత చూసుకొని మనం వాడుకోవాలి. పేమెంట్ చేసేటప్పుడు కానీ ఏం చేయాలని కానీ మన దగ్గర డబ్బు ఎంత ఉందని మనం చూసుకోవాలి, లెక్క రాసుకొని మనం అన్నిటికీ కరెక్ట్గా ఉండి డబ్బును మనం వాడుకోవాలి. హెల్త్ బాగాలేకపోయినా కూడా హెల్త్ పరంగా కూడా డబ్బు చాలా అవసరము. నీడ్స్ డబ్బు అవసరము. హెల్త్ పరంగా కానీ, చదువు ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్నిటికీ ఒక డబ్బు సంపాదించడం మెయిన్గా బాడీ ఎక్సర్సైజ్లు కానీ ఆధ్యాత్మిక చింతన కానీ ఉండాలి. అప్పుడు మనము హ్యాపీగా ఉంటాము. డబ్బు బ్యాంకులో పొదుపు మార్గంలో కడతాము, మళ్ళీ లోన్ తీసుకుని చక్కెర వడ్డీ అంటాము. డబ్బు ఎన్నో రోజులు పోషిస్తుంది డబ్బు అనేది. ముఖ్యంగా మనకు కావలసిన సదుపాయాలను గురించి తెలుసుకొని వచ్చిన ఆదాయంలో మనం పెట్టుబడి మార్గంలో చూసుకొని ఒక పంటలు వేస్తే ఒకసారి గిట్టుబడి ధరలు లేక కూడా రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న రోజులు చూశాను నేను. కాబట్టి అటువంటి జరగకుండా ఒక క్రమమైన పద్ధతిలో వెళ్ళి రైతుకు గిట్టుబాటు కల్పించాలి. గవర్నమెంట్ కూడా పరిస్థితులు లేవు. పంట పండించాలన్నా కూడా రైతులు కష్టంగా ఉంది ఇప్పుడు ఉండే పొజిషన్లో. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. మీరు ఎంత ఉంది సార్? ఇంకా నిమిషం మీద 20 సెకండ్లు. అంటే ఎంతసేపు సార్ ఇది? 3 నిమిషాలు 40 సెకండ్లు మాత్రం చెప్పారు సార్. ఓకే సార్. ఎస్. నెక్స్ట్ మోరా చంద్రశేఖర్ రావు. చంద్రశేఖరరావు గారు వచ్చారా సార్? చంద్రశేఖర్ రావు గారు రాలేదు కదా సార్? చంద్రశేఖరరావు గారు రాలేదు. చంద్రశేఖరరావు గారు రాలేదు. నెక్స్ట్ నాగలక్ష్మి మేడం గారు, కొలిపాక నాగలక్ష్మి మేడం గారు హ్యాండ్ రైజ్ చేయండి మేడం. ఎస్. ఆర్ యు రెడీ మేడం? ఎస్. మీ పేరు, మీ రీజియన్ చెప్పండి మేడం. సార్ రీజన్ 7 నాగలక్ష్మి కొలిపాక నా పేరు. టాపిక్ చెప్పండి మేడం. స్ట్రెంగ్త్ అనేది సైలెంట్ స్ట్రెంగ్త్ ఆర్ వీక్నెస్? ఓకే, సైలెంట్ స్ట్రెంగ్త్ ఆర్ వీక్నెస్. ఎస్ మేడం, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రెస్పెక్ట్ జడ్జెస్ అండ్ ఆల్ పార్టిసిపెంట్స్, హ్యాపీ ఈవినింగ్ ఆల్. ఇవాళ నేను ఒక ఇంట్రెస్ట్ అయిన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ టాపిక్ గురించి ఇక్కడ ఉన్న అందరికీ కూడా తెలుసు, కానీ మనము కొంచెం దాన్ని ఇగ్నోర్ చేస్తూ కొంచెం పట్టించుకోమంతే. యాజ్ యూజువల్ నేను టాపిక్ లోకి వచ్చేస్తున్నాను. మనం ఏదైనా స్కూల్స్ కి వెళ్ళినా, ఎక్కడైనా లైబ్రరీకి వెళ్ళినా, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా సైలెన్స్ ప్లీజ్ అని వింటూ ఉంటాం. ఆ మాట వినగానే మనకు ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది. కానీ మై డియర్ ఫ్రెండ్స్, సైలెంట్ లో ఉన్న సీక్రెట్ కనుక మీరు తెలుసుకున్నారంటే మీరు కూడా నెక్స్ట్ మినిట్ నుంచి సైలెన్స్ ప్లీజ్ అని అంటారు. యాజ్ యూజువల్, దిస్ ఈజ్ నాగలక్ష్మి కొలిపాక. ఐఎమ్ ఏ మైండ్ సెట్ ఉమెన్ కోచ్ ఫర్ ఉమెన్స్. మనకి ఇంగ్లీష్ లో ఒక చిన్న కొటేషన్ ఉంది,
తెలివి తక్కువ వాడిని మాటల ద్వారా, తెలివి గల వాడిని సైలెన్స్ ద్వారా గుర్తించవచ్చు అని. ఒక ఊళ్ళో ఒక వాగుడికాయ ఉన్నాడు. వాగుతూనే ఉంటాడు. నేను తోపు, నేను తురుము, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నేను గొప్పవాడిని, అసలు ప్రపంచంలో నాకు తెలియని విషయమే లేదని చెప్తూ ఉంటాడు. అతని ఫ్రెండ్స్ కి వీడి వల్ల చాలా ఇరిటేషన్ వస్తుంది, కానీ వీడిని భరిస్తూ ఉంటారు. వీడికి ఎట్లాగైనా ఒక మంచి గుణపాఠం చెప్పాలనుకుని, నీకు ఒక టెస్ట్ పెడతాము, నువ్వు విన్ అయితే నువ్వు గొప్పవాడివని మేమందరము ఒప్పుకుంటాము, నువ్వు ఓడిపోతే మేము ఒక 1000 రూపాయలు ఇస్తాము అన్నాడు. వెంటనే వాగుడికాయ ఒప్పేసుకున్నాడు. ఆ ఊళ్ళో నడకశ్రీ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతనికి నడక పోటీ పెడతామన్నారు. నడకశ్రీ అని ఎందుకన్నారంటే అతను ఎప్పుడు చూసినా నడుస్తూనే ఉంటాడు. అతనికి ఆ నిక్ నేమ్ పెట్టారు. సో ఒక శుభ ముహూర్తాన వీళ్ళిద్దరికి కాంపిటీషన్ స్టార్ట్ చేశారు. ఇద్దరు హాయ్ చెప్పుకున్నారు, స్టార్ట్ చేశారు. యాజ్ యూజువల్ నడక మొదలు పెట్టారు. మన వాగుడికాయ టేప్ రికార్డ్ రిపీట్. నేను గొప్ప, నేను తురుము, నేను తోపు చెప్తున్నాడు. ఈ నడుస్తూ చెప్పటం వల్ల ఇతనికి ఆయాసం వచ్చింది. కొంత దూరం వెళ్ళి కూర్చున్నాడు. వెంటనే నడకశ్రీతో అన్నాడు, మిత్రమా నీకెందుకు ఆయాసం రాలేదు అన్నాడు. వెంటనే నడకశ్రీ అన్నాడు, నేను సైలెంట్ గా ఉన్నా కదా మిత్రమా అన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా మాట్లాడాలో తెలిస్తే వాళ్ళు లైఫ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అది వృత్తిపరంగా అవని, వ్యక్తిగతం పరంగా అవని. సైలెన్స్ అనేది ఒక నాణ్యానికి వీక్నెస్, స్ట్రెంగ్త్ అనేవి బొమ్మ బరుసు లాంటివి. ఇప్పుడు మనము బొమ్మ అయిన స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కొక్కసారి మన మాటలు చాలా యుద్ధాలని ఆపేస్తాయి. అనుకోకూడని మాట, ఒక్క మాట మాట్లాడితే అది చాలా పెను ప్రమాదాలను కూడా సృష్టిస్తాయి. సైలెంట్ గా ఉండటం వల్ల ఎనదర్ పర్సన్ కి మన మీద అటెన్షన్ వస్తుంది. నెక్స్ట్ మన మీద ఒక డౌట్ వస్తుంది, ఇతను ఎందుకు మాట్లాడటం లేదు, ఏమనుకుంటున్నాడు అని. కానీ ఇన్నర్ గా మనకి తెలుసు మనం ఎప్పుడు మాట్లాడాలి అన్న విషయం గురించి. మన మీద ట్రస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే సైలెంట్ గా ఉన్న వాళ్ళు ట్రస్ట్ మాట్లాడతారు, ట్రూత్ మాట్లాడతారు కాబట్టి. దాని నెక్స్ట్ మనం సైలెంట్ గా ఉండటం వల్ల మనకి ఒక స్ట్రెంగ్త్, ఒక బలం వస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఇక్కడ ఏకాగ్రత అన్నామంటే మనము, నేను అసలు ఇప్పుడు మాట్లాడచ్చా, నా మాటకి ఇప్పుడు విలువ ఉందా, నేను మాట్లాడితే వీళ్ళు వింటారా, ఎప్పుడైతే ఈ పాయింట్స్ నీలో రేజ్ అవుతాయో నీ మాటల మీద నీకు గ్రిప్ వస్తుంది. ఈ గ్రిప్ వల్ల నీలో ఏకాగ్రత పెరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్ గా మన క్యారెక్టర్ కూడా మనం ఒక స్టీల్ కవచాన్ని ఎలా అయితే ఒక ప్రొడక్ట్ చేసుకుంటామో అట్లా ఈ సైలెంట్ అనేది మనకు ఒక స్ట్రెంగ్త్ అవుతుంది. దాని నెక్స్ట్ మనం రెండో కోణం చూద్దాం. మాట్లాడాల్సిన చోట కూడా మనం సైలెంట్ గా ఉంటే అది రాంగ్ గా ప్రొజెక్ట్ అవుతుంది. మనల్ని ఎవరైనా రిపీట్ గా హర్ట్ చేస్తున్నారనుకోండి, మనం సైలెంట్ గా ఉంటే అవతల వాళ్ళకి మనం ఇంకా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మనల్ని హర్ట్ చేయటానికి. నెక్స్ట్ దీని వల్ల మనలో ఉన్న ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, మనల్ని మనం కించపరుచుకున్న వాళ్ళం అవుతాం. ఈ ప్రాబ్లం ఎక్కువ ఉమెన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే మెన్స్ చేయరా అని అడగద్దు, మెన్స్ కన్నా ఉమెన్స్ ఒక బిట్ ఎక్కువ ఉంటారు. ఫ్యామిలీ పరంగా కానీ రిలేషన్షిప్ లో కానీ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. మనము ఎప్పుడైతే మన సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఇబ్బంది కలుగుతుందో ఖచ్చితంగా అక్కడ మనం సైలెంట్ కాదు, మన వాయిస్ ని వినిపించాలి. ఓవరాల్ గా మన క్వశ్చన్ ఏంటంటే, సైలెన్స్ అనేది స్ట్రెంగ్తా వీక్నెసా అనే పాయింట్ కాకుండా ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదో తెలిసి ఉండాలి. ఎప్పుడైనా సరే పీస్ కోసం సైలెంట్ గా ఉండండి, పెయిన్ కోసం ఎప్పుడు సైలెంట్ గా. పెయిన్ వస్తున్నది అనుకుంటే అక్కడ మీరు సైలెంట్ గా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండద్దు. ఓవరాల్ గా ఇవాళ నుంచి మనందరం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. అన్నెసెసరీ మాటల్ని మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను సైలెంట్ గా ఉంటాను, నా బ్రాండ్, నా ఐడెంటిటీ చెప్పడం కోసం నేను మాట్లాడతాను అని. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం, సూపర్. విత్ ఇన్ ద టైం లోని 5-8కి కంప్లీట్ చేశారు. ఎస్, ప్రసాదం శైలజ మేడం గారు, హ్యాండ్ ఇచ్చేయండి మేడం. ఎస్, రెడీనా మేడం గారు? Yes, sir. Ready, sir. మీ రీజన్ చెప్పండి మేడం. నా రీజన్ 7, sir. టాపిక్ వచ్చేసి పాజిటివ్ పేరెంటింగ్ ఇన్ డిజిటల్ ఏజ్. ఎస్ మేడం, ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Yeah.
ఓకే సార్. వర్చువల్ డాష్ పై ఉన్న సభాధ్యక్షులకి నా యొక్క నమస్కారాలు. మిగతా నా పార్టిసిపెంట్స్ అందరికీ నా యొక్క హ్యాపీ ఈవినింగ్. ఈ రోజు నా టాపిక్ వచ్చేసి పాజిటివ్ పేరెంటింగ్ ఇన్ డిజిటల్ ఏజ్. ముందుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ప్రతి ఒక్కరి లైఫ్ లో మాతృమూర్తి, తండ్రి ప్లస్ గురువు చాలా ముఖ్యమైన పాత్రలు రోల్ ప్లే చేస్తారు. అందుకని మన దాంట్లో ఈ ముగ్గురు లేకపోతే మన లైఫ్ సాఫీగా జరగదు. సో ప్రజెంట్ గా మన టాపిక్ వచ్చేస్తే పాజిటివ్ పేరెంటింగ్ ఇన్ డిజిటల్ ఏజ్. ముందుగా పాజిటివ్ పేరెంటింగ్ అంటే ఏంటో చూద్దాం. పాజిటివ్ పేరెంటింగ్ అంటే పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి అనేది. పిల్లల్ని ఎలా చూడాలి, పిల్లల్ని వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళకి మార్గనిర్దేశం చేయాలి, వాళ్ళకి దిశానిర్దేశం చేయాలి. దీన్ని పాజిటివ్ పేరెంటింగ్ అంటారు. మరి వాట్ ఈస్ డిజిటల్ ఏజ్? డిజిటల్ యుగం అంటారు దీనిది. అందుకే ప్రపంచం అంతా డిజిటలైజ్డ్ అయింది, అంటే కంప్లీట్ గా ఆన్లైన్కి వెళ్ళిపోయింది. నిజంగా చెప్పాలంటే మన దగ్గర ఇంతకుముందు పేరెంట్స్ అందరూ పాజిటివ్ పేరెంట్స్ గానే ఉండేవాళ్ళు. ఎప్పుడు పిల్లలతో టైం స్పెండ్ చేసేవాళ్ళు, ఫ్యామిలీకి టైం ఇచ్చేవాళ్ళు. సో మానసికంగా, శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే కరోనా ఎంటర్ అయిందో మన లైఫ్ లో, అప్పుడు మన స్థితిగతులన్నీ మారిపోయాయి. పేరెంట్స్ అండ్ డిజిటల్ యుగం అయిపోయింది. ఆ టైంలో ఏమైందంటే మనలో కరోనా వైరస్ తో పాటు ఒక జూమ్ అనే ఒక వైరస్ కూడా ఇంజెక్ట్ చేయబడింది. ఆ టైంలో ఏమైందంటే పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓకే, లాక్డౌన్ పడింది, వైరస్ వచ్చింది, ఓకే, కానీ మేము చాలా హ్యాపీగా ఉన్నాము, ఎందుకంటే నా ఫ్యామిలీ అంతా నా ఇంట్లో ఉంది అనుకున్నారు. హస్బెండ్స్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు, తల్లిదండ్రులు పిల్లలతోటి హస్బెండ్ తోటి హ్యాపీగా ఉన్నారు. కానీ అప్పుడు గవర్నమెంట్ ఏమనుకుందంటే, అరే పిల్లలు పాడైపోతున్నారు, వీళ్ళకి టైం సరిపోవట్లేదు, వీళ్ళు టైం వేస్ట్ అవుతుంది, అమూల్యమైన టైం అని ఒక జూమ్ అనే ఒక దాన్ని ఇంజెక్ట్ చేశారు. ఆ టైంలో పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఓకే నా పిల్లల టైం పర్పస్ఫుల్ గా సాల్వ్ అవుతుందని. కానీ తెలియదు ఏమంటే ఆ జూమ్ అనేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 దాకా పిల్లల క్లాసెస్ అని స్టార్ట్ చేసేసారు. అది తెలియకుండానే అది 9 to 5 నుంచి ఇంకా ఎక్కువ టైంకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఏమైంది, పిల్లలకి లేనిపోయిన ఐసైట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు కానీ అర్థం కాలేదు, అరే ఇది చాలా అడిక్షన్ అయిపోయింది, మనకు సమస్యగా మారింది అని చెప్పేసి. కానీ నిజంగా చెప్పాలంటే డిజిటల్ అంత సమస్యనా? కానే కాదు. దాన్ని ప్రాపర్ గా వాడుకుంటే అది మనకు ఎంతో నాలెడ్జ్ ఇస్తుంది, మన వికాసానికి తోడ్పడుతుంది, గ్లోబలైజేషన్ లో భాగంగా మనల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది. కానీ సైడ్ ఎఫెక్ట్స్ మన హెల్త్ పాడు కావడం, కళ్ళు పాడు కావడం, స్క్రీన్ టైం పెరగడము, లేనిపోని హెల్త్ ఇష్యూస్ రావడం. కాబట్టి ఈ డిజిటల్ ఏజ్ నుంచి మనల్ని పిల్లల్ని కాపాడుకోవాలి. పేరెంట్స్కి కాపాడుకోవాలంటే ఇందులో పేరెంట్స్ పాత్ర చాలా ముఖ్యమైనది. మెయిన్ గా ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి రోల్ మోడల్ గా ఉండాలి. ప్రజెంట్ జనరేషన్ లో పిల్లలు మారారండి. ఇంతకు ముందు పేరెంట్స్ చెప్తే భయపడేవారు పిల్లలు, కానీ ఇప్పుడు భయపెడితే వాళ్ళు తిరగబడుతున్నారు. కాబట్టి పిల్లలతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలకి పేరెంట్స్ రోల్ మోడల్ లాగా ఉండాలి. వాళ్ళకి విషయాలు పిల్లలు ఎప్పుడు పేరెంట్స్ చాలా అనుకరిస్తారు. వాళ్ళు ఏం చేస్తే అది చేస్తారు. మనం ఫోన్ పట్టుకుంటే వాళ్ళు ఫోన్ పట్టుకుంటారు, మనం మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు, మనం మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి పిల్లలు మారాలి అనుకున్న పేరెంట్స్ అందరూ ముందుగా మనం మారాలి, పేరెంట్స్ మారాలి. పేరెంట్స్ కంటే ఒక టైం షెడ్యూల్ పెట్టుకోవాలి. ఈ టైంకి తినాలి, ఈ టైంకి పనులు చేసుకోవాలి, ఈ టైంకి మనం యోగా చేసుకోవాలి, ఈ టైంలో చదువుకోవాలని మనం పెట్టుకున్నాం అనుకో, ఆటోమేటిక్ గా మనం పిల్లలకి చెప్పాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా మారుతారు. కానీ ఈ విషయము పేరెంట్స్ కి అర్థం కావటం లేదు. అరే నా పిల్లలు పాడైపోతున్నారే, రీల్స్ చూస్తున్నారు, మొత్తం ఫోన్ కి అడిక్ట్ అయ్యారు, యూట్యూబ్ చూస్తున్నారు అనుకుంటున్నారు. కానీ కాదండి. పాజిటివ్ పేరెంటింగ్ ఎప్పుడు పిల్లలకి రోల్ మోడల్ గా ఉండి వాళ్ళని మారుస్తూ, అరే ఈ యూట్యూబ్ లో నీకు స్కిల్స్ నేర్చుకోవచ్చు అని చూపించాలి. మనం కూడా వాళ్ళతో పాటు కూర్చొని దీంట్లో స్కిల్స్ నేర్చుకో అని చెప్పాలి. సో ఎంటర్టైన్మెంట్ తో పాటు నాలెడ్జ్ కూడా ఇచ్చే విధంగా డిజిటల్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆ విషయం మన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఆ విధంగా చెబుతూనే ఈ డిజిటల్ మనము ఏదైనా న్యూ టెక్నాలజీ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. పేరెంట్సే కానీ పిల్లలే కానీ అందరూ యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. దానికి మెయిన్ రోల్ పేరెంట్సే. పేరెంట్స్ ఎలా చేస్తే పిల్లలు అలా చేస్తారు. కాబట్టి మనం వాళ్ళని రోల్ మోడల్ గా ఉంటూ వాళ్ళని మారుస్తాలి. ఇది నో అని చెప్పొద్దు పిల్లలకి, దీన్ని ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పాలి. ఎప్పుడైతే మనం అలా చెప్తామో పిల్లలు ఖచ్చితంగా మారుతారు. ఈ విధంగా యాజ్ ఏ పాజిటివ్ పేరెంట్ గా ఈ డిజిటల్ ఏజ్ నుంచి మనల్ని మనము రక్షించుకోవాలి. పిల్లల్ని డిజిటల్ యుగంలో ముందుకు తీసుకెళ్తూ మనము వాళ్ళని స్కిల్స్ డెవలప్ కావడానికి తోడ్పడాలి.
సో థ్యాంక్ యూ అనండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సూపర్ టైంకి అయిపోయింది మేడం 5కి. థ్యాంక్ యూ సార్. ఎస్ రామ్లోక గారు హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఎస్ సార్ రీజన్ చెప్పండి టాపిక్ మధ్యలో చెప్పొచ్చా? సార్ టాపిక్ మధ్యలో చెప్పొచ్చా? ఏంటి రీజన్ నేమ్ రీజన్ ముందుగానే నోట్ చేసుకోవాలి సార్. ఓకే టాపిక్ చెప్పండి. జీవితంలో మనీ పాత్ర. రీజన్ 7. ఓకే సార్. ఎస్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సార్. అందరికీ నమస్కారం. జ్యూరీ మెంబర్స్ కి కృతజ్ఞంగా ధన్యవాదాలు. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మేము ముందుకు వచ్చాను, అదే డబ్బు. జీవితంలో డబ్బు పాత్ర. డబ్బు అందరికీ అవసరం. జీవిత ప్రయాణంలో మనీ అనేది ఒక ఫ్యూల్ లాంటిది. డబ్బు ఉంటే ఈ ప్రపంచాన్ని చుట్టేయచ్చు, లేకపోతే మన ఇంటి చుట్టూ తిరగచ్చు. మనం తినే తిండి దగ్గర నుంచి కట్టుకున్న బట్ట వారికి మనీ అవసరం చాలా ఉంది. మనకి ఆర్థికంగా ఎంత బలంగా ఉండగలిగితే అంత ధైర్యంగా, అంత ఆత్మవిశ్వాసంతో ఉండగలం. అలాంటి అంశం గురించి ఈరోజు నేను మీ ముందు మాట్లాడబోతున్నాను. రీజన్ 7 నుంచి రామ్ లోక. ముందుగా డబ్బు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు గుర్తుకొచ్చేది రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ మూవీ గురించి. సగటు సామాన్య మధ్యతరగతి కుటుంబం వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయో చెప్పే కథే లక్కీ భాస్కర్ మూవీ. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, చిన్నపిల్లోడికి తిండి పెట్టడానికి ఏడుస్తున్నారు, ఏం పుట్టి నీళ్ళు ఏమో, మనకు డబ్బు లేదని కదా, డబ్బు ఉంటే ప్రేమ మర్యాద అన్నీ వస్తాయి, డబ్బు సంపాదిద్దాం అని ఒక డైలాగ్ ఉంటుంది. ఇది మొత్తం డబ్బు చుట్టూ తిరిగి ఉంటుంది. ఇక్కడ చెప్పే మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనీ యాజ్ ఏ నీడ్స్. మనీ ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఫుడ్. మనం తినడానికి ఫుడ్కి డబ్బు అవసరం ఉంటుంది. హాస్పిటల్కి, చదువుని కొనటానికి నేను మెన్షన్ చేస్తున్నట్టే, ఒకప్పుడు చదువుని చాలా మంచిగా గవర్నమెంట్ స్కూల్లో ఉండేది, ఇప్పుడు చదువుని కొనే పరిస్థితుల్లో కొనటానికి. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ ఫీజు 200 దగ్గర నుంచి ల్యాబ్ టెస్ట్లు అయితేనేమి, ఆపరేషన్లు అయితేనేమి, ఇవన్నీ చూసుకున్నట్టయితే లక్షల్లో ఉంటాయి. ప్రతిదీ కూడా డబ్బు అవసరం అనేది అక్కడ కనిపిస్తుంది. స్కూల్ ఫీజు చూసుకున్నట్టయితే అది కూడా అంతే, మనం లెక్కించలేనంత కనిపిస్తూ ఉంది. ప్రతి కుటుంబానికి కూడా చాలా భారంగానే కనిపిస్తూ ఉంటుంది. అలానే పవర్. డబ్బు ఉంటేనే ఏదైనా పవర్ వస్తుంది. ఆ పవర్ ఉంటేనే రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఆ పవర్ ఉంటేనే ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనకి అమెరికా ఇరాన్కి వార్ జరుగుతుంది. దేని చుట్టూ జరుగుతుంది? డాలర్ వాల్యూ మీద బేస్ చేసుకొని జరుగుతుంది. అందరికీ తెలుసు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రిఫైనరీస్ మీద, వాటి మీద. కానీ ఒక డాలర్ వాల్యూని తగ్గించుకోకూడదని ఒక ఆధిపత్య పోరు కోసమే యుద్ధం అనేది జరుగుతుంది. ఓకే, అలానే ఇక్కడ పర్సెప్షన్ గురించి చెప్పుకోవచ్చు. మనీ వచ్చిన తర్వాత సొసైటీ చేంజ్ అయిపోతుంది. సొసైటీలో మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఐడెంటిటీ అనేది క్రియేట్ అవుతుంది. మంచి మంచి ఆపర్చునిటీస్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే, అలానే రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ వస్తుంటుంది. ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్టయితే ఒక బస్సులో మనం వెళ్తూ ఉన్నాం. ఆ బస్సులో మన ఎవరు గుర్తించరు, కానీ అదే బెంజ్ కార్లోనో ఏ ఆడి కార్లోనో మనం వెళ్తున్నాం అనుకోండి, మనని గుర్తిస్తారు. ఇదే లక్కీ భాస్కర్ మూవీలో కూడా ఒక సీన్ ఉంటుంది. లక్కీ భాస్కర్ సినిమాలో వచ్చేసి ఒక షాపింగ్కి వెళ్ళినప్పుడు, ఫస్ట్ సామాన్య వ్యక్తిగా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని ఎవరు గుర్తించరు. వాటర్ అడిగినప్పుడు అక్కడ వాటర్ బాటిల్ ఉంది అని చెప్తారు. ఆ తర్వాత రెండోసారి అక్కడికి వచ్చినప్పుడు ఆడి కార్లో వస్తారు. వచ్చినప్పుడు ఆ ఓనర్ కూడా వచ్చేసి వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. వాళ్ళకి ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తాడు.
వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది. అక్కడ ఏం ప్రధానం ఏంటంటే మనిషి ఒకటే సేమ్, కానీ మారింది ఏంటంటే డబ్బు. ఆ డబ్బుకి ఇచ్చిన వాల్యూ అనమాట. అలానే మనకి మనీ అనేది ఇంపార్టెంటే, వాల్యూస్ ఇంకా ఇంపార్టెంట్. వాటిని బేస్ చేసుకొని మనం మన లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఉండాలి. రెస్పాన్సిబిలిటీస్ చాలా అవసరం. ఎప్పుడైనా సరే మనం డబ్బు సంపాదిస్తుందంటే జవాబుదారితనంగా ఉండాలి. మనం జవాబుదారితనంగా ఉండాలంటే మనం డబ్బుని ఎలా స్పెండ్ చేస్తున్నాం, ఎలా సేవ్ చేసుకున్నాం, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ హెల్ప్ చేసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే రెస్పాన్సిబిలిటీస్ అనేది మనం సంపాదించిన డబ్బు నుంచే అది వస్తుంది. ఇంకొకటి, మనకి మనీని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన ఉంటుంది. 50% మనం హోమ్ నీడ్స్ కి ఖర్చు చేసుకున్నట్టయితే 30% లైఫ్ స్టైల్ కి ఖర్చు చేసుకోవాలి. 20% సేవింగ్ కి పెట్టుకోవాలి. ఓకే, ఇలాంటి మంచి అవకాశం నాకు కల్పించడానికి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్. 5 నిమిషాల 10 సెకండ్లు. ఓకే. ఎస్, రామకృష్ణ తిరునగరి గారు రెడీనా సార్? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. రామకృష్ణ తిరునగరి గారు. ఎస్ సార్, రెడీనా సార్? ఎస్ సార్, రెడీ. ఎస్ సార్, రీజన్ చెప్పండి సార్. Region 7. ఎస్ సార్, టాపిక్ సార్. Silence is strength or weakness. Yes, right, sir. Your time starts now. All the best. Okay. Dear contestant and panel, I have a question. Have you ever made any mistake in your life? I'm sure most of us must have made some mistakes. Small mistake, big mistake, maybe a silly mistake. The moment when we realize that we made a mistake, what was our natural instinct? We keep ourselves on silent. No, that's the natural instinct of any human being, and that's where our Sanatana Gurus have identified these natural instincts to make it as a strength. They invented the meditation and the tapasya. So that's where our roots of silence has come. If you look at the current world scenario, we all know that the war is going on in between Israel, US, and Iran. Whereas India has took a stand of being neutral, and we are on a silent mode. We are not commenting, either we are not supporting anyone, but we are silent. And we let our diplomats do their best. And they've been very much efficient, and they've been taking some epic decisions. The result of those decisions, we can see that rest of the world is facing problem with the gas, petrol, and other things. Whereas India is progressing in all other verticals and without having any impact of such. So that shows what is the strength of being silent. As Swami Vivekananda says that silence is the language of God, all else is poor translation. So that's where it comes. So let's deep dive into our history. When Robert Clive, who did this Battle of Plassey, where we fought with Robert Clive has come up with 300 soldiers, and the fight was happening with the King of Bengal, who was having 18 lakhs of soldiers. Though he was having 18 lakhs of soldiers, Robert Clive has won the war, and he was doing this victorial ceremony in India. At that very moment, to witness that victorial parade, there were more than 18 lakh soldiers, and more than that, around 1 crore of population was witnessing. And Robert Clive was writing in his book that if at least one should have thrown one stone at them, today the history would have been different. At that time, that population, those leaders have taken a step of being silent. Now we can see the contradictory. In those times, Britishers' time, when our people have took a stand of being silent, and it took us into 300 years back. We were in the shackles of British, and we are facing those consequences. Whereas in the current scenario, same silence Mr. Modi is practicing, and we are progressing. So my dear contestant and the panel, what I would like to say is, being silent is a form of energy. It depends on the character of the personality, how to use it. How do you transform that energy?
whether to make yourself strengthen or to make yourself weak. In my personal life, I did experience this. I was all, good, and I wanted to propose my girlfriend, and I was on the way to, propose her, and then I heard a news that my mother passed away. At the same time, my girlfriend called and she wanted to break up with me. So I was in the middle of the traffic. I could not hear anything. I could not see anything. I went blank. That was the dangerous silence I faced. Other side, I'm hearing a voice on the mobile. It was shivering. It was my father who was telling me that my both parents were met in an accident and we lost our mother. I lost my mother, whereas my father lost his better off. Now that I've already faced a breakup, I know what is the pain. Though it was a big pain in front of losing a mother, the pain of love was surplus. I could not digest any of that. But I chose to be silent and I started supporting my father. Before that, I never had better terms with my father. But then I understood what is the pain. So in that silent, I thought many things and then started supporting my father. So my dear friends, what I would like to say is being silent is an energy. You can use it as a strength or you can use it as a weakness. It depends on the character of the personality. As Swami Vivekananda says, silence is the strength of a wisdom person. Thank you for the opportunity. Over to the panel. Yes. 4 minutes 48 seconds. Super. సార్ కేవి సురేష్ కుమార్ గారు వచ్చారా సార్? లేదు సార్. అరవింద పెన్మత్స గారు రేపా సార్? రేపు సార్. ఎస్ అండి, అందరికీ కూడా మరొకసారి సార్ చంద్రశేఖరరావు గారు, మోరా చంద్రశేఖరరావు గారు. సరే, కిషోరు, అరవింద, నెక్స్ట్ చంద్రశేఖరరావు, ముగ్గురు మిగిలారా సార్? ఎక్కడ సార్? కేసీకే కిషోర్ గారు అయిపోయారుగా. ఇప్పుడు కిషోర్ బాబు కూడా ఉంది కదా? అయిపోయింది. ఎం కిషోర్ బాబు గారు అవును, అయిపోయింది కదా సార్? ఓకే, ఫిఫ్త్. ఓకే, నంబర్ ఫిఫ్త్. 10th సార్ చెప్పారు. ఓన్లీ ఫస్ట్ అండ్ 1st, 13th, 6th 1, 6, 13. 1, 6, 13. ఓకే, రైట్. సురేష్ కుమార్. ఎస్ సార్. పర్సన్ తీసుకోవడానికి అవుతున్నారు. వారికి సెషన్ ఉంది అన్నారు, రిక్వెస్ట్ చేశారు. ఎవరికి సార్? తిరిగి వడ్లమూడి గారు. యాక్చువల్గా ఈ రోజు లిస్ట్ లో లేరు, వారికి రేపు సెషన్ ఉంది. మేడం గారు ఏ రీజన్ సార్? మన రీజన్ సార్, రీజన్ 7. ఓకే, ఒక్కసారి ఏం పేరు సార్? సిరి వడ్లమూడి. సిరి వడ్లమూడియా? అవును సార్. సార్ నేమ్ రాసుకోండి సార్. నవీన్ సార్. ఓకే సార్, ఇంకెవరైనా పిలవమంటారా లేదా రేపు చూసుకుందాం మిగిలిన వారిని? అవకాశం ఉంటే ఒకసారి రాముగూడ గారిని అడగండి సార్. అవకాశం ఉంటే ఇంకొక 5గురిని తీసుకోవచ్చు, మనం 5గురిని 4గురిని తీసుకోవచ్చు అవకాశం ఉంటేనే, లేకుంటే ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను సార్ నేను రాముగూడ గారికి. సరే తీసుకోండి అని చెప్పారు. సిరి గారు ఉన్నారు కదా, సిరి గారు. సిరి వడ్లమూడి గారు పేరు రాసుకోండి సార్. మేడం మీ టాపిక్ ఒకసారి మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. వాయిస్ రావట్లేదు మేడం, అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. సైలెన్స్. మీ టాపిక్ చెప్పండి. సైలెన్స్ ఆర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. yes మేడం, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, థ్యాంక్ యూ సార్. 0లో పెట్టండి సార్. త్రినాథ్ సార్, ఒక్క నిమిషం మేడం. త్రినాథ్ సార్ టైం సెట్ చేయండి. స్టార్ట్ అండి. రైట్. ఎస్ మేడం, స్టార్ట్. సార్ నాకు ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ టు రెస్పెక్టెడ్ జడ్జెస్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. టుడే మై టాపిక్ సైలెన్స్ ఆర్ స్ట్రెంగ్త్. సైలెన్స్ అనేది ఎక్కడ మనం తగ్గాలి, ఎక్కడ మనం మాట్లాడాలి, ఎక్కడ మనం మాట్లాడకుండా ఉండాలి అనేదే మనకి తెలిసి ఉండాలి. సైలెన్స్ గా మన వీక్నెస్ అంటే
మన స్ట్రెంగ్త్ గా మార్చుకోవాలంటే కొన్ని చోట్ల కొన్ని గొడవలు అవుతూ ఉంటాయి. అంటే రిలేషన్ లో గానీ, ఫ్రెండ్స్ లో గానీ, లేకపోతే మన ఆఫీసుల్లో గానీ. అలా అయినప్పుడు మనము దాన్ని అక్కడ గొడవ పడకుండా సైలెంట్ గా ఉంటే మనకనేది ఒక రెస్పెక్ట్ అనేది వస్తది. అవునా ఫ్రెండ్స్? యెస్. ఇప్పుడు సపోజ్ రిలేషన్ ఉంది. ఒక రిలేషన్‌షిప్ లో మనకి కొన్ని కొన్ని గొడవలు అవుతా ఉంటాయి. అక్కడ మనం సైలెంట్ గా ఉంటే ఆ సైలెంట్ అనేది మన లైఫ్‌ని, మన బంధాల్ని బాగా కలుపుకోవచ్చు. ఎందుకంటే సైలెన్స్ జీవితాలను గూడా మార్చిద్ది. అలాగే మన ఆఫీస్ గాని లేకపోతే ఫ్రెండ్‌షిప్‌లో గాని ఆఫీస్‌లో బాస్ తిడుతూ ఉంటాడు. ఏదో ఒక వర్క్ విషయంలో తిడుతూ ఉంటాడు. అప్పుడు మనం ఒక ఎంప్లాయీ సైలెంట్‌గా ఉండాలి. ఇప్పుడు బాస్‌కి ఇంప్రెస్ పెరిగిద్ది. ఒక ఆలోచన వస్తది. ఏంటి నేను ఎన్నన్నా సరే తను సైలెంట్‌గా ఎలా ఉంటున్నాడు అని చెప్పేసి ఆలోచనిస్తూ ఉంటారు. అప్పుడు ఇతని మీద ఇంప్రెస్ కలిగి తను మార్చుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే సైలెన్స్ అనేది అవతల వాళ్ళ జీవితాలను గూడా మార్చటానికి చాలా అవకాశం ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్‌లో గూడా రిలేషన్‌లు పెంచుకోవటానికి, మన బంధాలనేది విడిపోకుండా ఉండటానికి అనేది గూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వీక్‌నెస్ ఎక్కడ మాట్లాడాలని కాదు, ఎక్కడ తగ్గాలని కాదు గానీ, వీక్‌నెస్ అంటే మనము ఎక్కడ మాట్లాడకుండా ఉండలేము. అంటే ఎక్కడైనా మనం ఇంటర్వ్యూకెళ్తాం. సపోజ్ ఒక ఇంటర్వ్యూకెళ్తాం. ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు 2 టెస్ట్‌లు తను పాస్ అవుతాడు. మూడో టెస్ట్‌కొస్తాడు. వచ్చినప్పుడు తను క్వెషన్ తెలుసు. అయినా సరే సైలెంట్‌గా ఉంటాడు తను. సైలెంట్‌గా ఉన్నప్పుడు అక్కడేమైద్ది తనకి ఆ ఇంటర్వ్యూ అనేది లాస్ట్ ఆప్షన్‌గా మారిద్ది. ఇంకా తనకి రెండో అవకాశం లేదు, మూడో అవకాశం లేదు. కానీ అక్కడ మాట్లాడాలి. తను మాట్లాడకుండా ఉండిపోవటం వల్ల గూడా తనకి నష్టం జరిగిద్ది. అంటే సైలెన్స్ మాట్లాడాలి ఒక్కో టైంలో మాట్లాడకుండా గూడా ఉండాలి. 2 మన జీవితాలకి చాలా ఇంపార్టెంట్. కొన్ని విషయాలు అంటే సపోజ్ రోడ్డు మీద వెళ్తూ ఉండంగా ఒక పెద్దావిడని చిన్న గొడవ జరుగుతుంది. ఆ విషయంలో మనకన్నీ వచ్చు. అంటే దానికి జడ్జిమెంట్ చేయడానికి మనం అర్హులం. కానీ అప్పుడు సైలెంట్‌గా ఉంటే ఎలా ఉంటది జీవితం? మన మనము సైలెంట్‌గా ఉండకుండా దాన్ని మాట్లాడుతూ ఉండాలి. కానీ మాట్లాడకుండా ఆపేసేదేంటి? మన భయం. ఆ భయం అనేది పక్కన పెట్టేస్తే మనమేంటనేది నిరూపించుకోవచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్. ఒక కొటేషన్ ఉంది స్వామి వివేకానందది. యుద్ధం గెలిసే వరకు ఏ శబ్దం చేయకు. ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది. అవునా కాదా? అవును. మనం కొన్ని విషయాల్లో చాలా సైలెంట్‌గా ఉంటే మన విజయాలు గూడా చాలా దగ్గరగా వస్తాయి. అలాగా మాట్లాడలేని అవసరం లేని చోట మాట్లాడితే మన విలువలు గూడా కోల్పోతాము. విలువ తెచ్చుకోవాలన్నా మనం మాట ద్వారాగా సైలెంట్ ద్వారానే వద్దు దాన్ని అక్కడ పోగొట్టుకోవాలన్నా మనం మాట ద్వారాగానే. అంటే మన సైలెన్స్ ఉండకపోవటం వల్ల గూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని జీవితంలో అమలుపరుచుకున్న వాళ్ళు ఎన్నో విజయాలనేవి సాధించుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల మనము విజయాలని మన మౌనాన్ని అవతల వాళ్ళు గమనిస్తారు. మనం మౌనంగా ఉంటే అవతల వాళ్ళు గమనించే ఒక స్థితికి కూడా ఉంటారు. అంటే మనం ఎన్నైనా సరే మాట్లాడొచ్చు. కానీ మాట్లాడే విధానంలో దానిలో మనం మార్చుకుంటూ ఉండాలి. సైలెంట్‌గా ఉండకూడదు. సైలెంట్‌గా ఉండాలి. అంటే ఫ్రెండ్స్ దీన్ని మనం ఒక ప్రత్యేకంగా మార్చుకోవటానికి ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ తగ్గకూడదు అని తెలిసిన వాడే జీవితంలో ఎక్కడికైనా రాణిస్తాడు. ఎన్ని విజయాలైనా సాధిస్తారు. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సార్. Yes, madam. 4 minutes 32 seconds. ఎస్ ఇంకెవరున్నారా సార్? త్రినాథ్ సార్. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఓకే, రైట్, సూపర్ అండి. మనకి ఈరోజు కేటాయించిన వాళ్ళు మొత్తం మేడం గారితో కలిపి సిరి మేడం గారితో కలిపి 18 మంది. 18లో 3 ఆబ్సెంట్ ఉన్నారు. అరవింద పెన్మత్స గారు, కేవి సురేష్ కుమార్ గారు, మోరా చంద్రశేఖరరావు గారు. అంతే కదా సార్? నవీన్ సార్. ఎస్ సార్. టోటల్ 15 పార్టిసిపెంట్స్ కంప్లీట్ చేశారు. ఎస్, ఒకసారి చూసుకోండి సార్. ఒకసారి డాక్టర్ శివదాస్ గారు పర్యావరణ పరిరక్షణ మీద, గుర్రం శ్రీనివాస్ గారు రోల్ ఆఫ్ మనీ, ఇన్స్పైరింగ్ హరి గారు రోల్ ఆఫ్ మనీ,
ఎస్ సార్. కేసీకేకే కిషోర్ గారు ఆల్సో రోల్ ఆఫ్ మనీ. ఎస్. కొడారి సురేష్ గారు కొమరయ్య absent. గారు పాజిటివ్ పేరెంటింగ్ మీద మాట్లాడారు. ఎస్ సార్. ఓకే సార్. కొడారి కొమరయ్య గారు పాజిటివ్ పేరెంటింగ్ సార్. ఓకే. క్రాంతి భూషణ్ దడిగే గారు రోల్ ఆఫ్ మనీ. కృష్ణపాటి వసుంధర మేడం గారు ఏఐ క్రియేటింగ్ ఆపర్చునిటీస్ మీద మాట్లాడారు. ఎస్ ఎస్. కిషోర్ బాబు గారు రోల్ ఆఫ్ మనీ మీద మాట్లాడారు. కిషోర్ ఉదయ బాబు. ఎస్ సార్. ఉదయం ఎస్ సార్. బిందు గారు మౌనం మీద మాట్లాడారు. వసుంధర గారు సార్ ఏ సార్ అండ్ వసుంధర గారు ఆపర్చునిటీస్. ఏఐ అని చెప్పారు ఓకే సార్. ఓకే ఓకే ఓకే. కిషోర్ బాబు గారు రోల్ ఆఫ్ మనీ. ఎస్ సార్. హిమబిందు మేడం గారు హిమబిందు మేడం గారు మౌనం. సైలెన్స్. ఓకే. సాయాపేక్ష గారు ఆల్సో సైలెన్స్. ఎస్ సార్. మోరా చంద్రశేఖర్ గారు ఈరోజు అటెండ్ కాలేదు. కాలేదు. నాగలక్ష్మి కొలిపాక మేడం గారు సైలెన్స్ మీద మాట్లాడారు. సైలెన్స్. అవునవును. ప్రసాదం శైలజ మేడం గారు పాజిటివ్ పేరెంటింగ్ మీద మాట్లాడారు. ఎస్ సార్. రామలోక గారు ఆల్సో రోల్ ఆఫ్ మనీ. రోల్ ఆఫ్ మనీ. ఎస్. రామకృష్ణ తిరునగరి గారు సైలెన్స్. అవును. సిరి వడ్లముడి గారు కూడా సైలెన్స్. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ అండి. థ్యాంక్ యూ అండి. అందరూ కూడాను సమయానికి వచ్చారు. కొంతమంది ఒకరేమో సమయాన్ని మించి, ఒకరేమో సమయం లోపులోనే 4:30 నిమిషాల లోపల ఒకరు, 5:30 నిమిషాలు దాటి ఒకరు మాట్లాడారు. సరే, ఎనీహౌ ఏది ఏమైనా సరే మేము జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి చూసినప్పుడు నా తోటి జడ్జి గారు ఉన్నారు, నక్కా నవీన్ గారు ఉన్నారు. ఇంకా వారితో డిస్కస్ చేసి మీ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని నళిని మేడం గారికి, రీజియన్ 3 తరపున కండక్ట్ చేస్తున్నటువంటి ఆర్పి గారు రాముగూడ గారికి మేము పంపిస్తాము. చాలా అద్భుతంగా దాసరి త్రినాథ్ సార్ చాలా కాన్సన్ట్రేట్గా అటెన్షన్ మోడ్లో మనందరినీ కూడాను సమయం గుర్తు చేస్తూ చక్కగా ఉన్నారు, రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సార్ త్రినాథ్ సార్. ఎట్ ద సేమ్ టైం ఈ రీజియన్ బాధ్యుడిని కాబట్టి రీజియన్ 3 తరపున నాది ఈ రీజియన్ అయినప్పటికీ ఈ రీజియన్ బాధ్యుడిని యాజ్ ఎన్విపిగా చాలా అద్భుతంగా అందరూ కూడా టైం టు టైం చెప్పారండి. చాలా నేనేమంటాను అంటే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే దానికంటే కూడా నేర్చుకోవడం మీద ఎక్కువ దృష్టి పెట్టుకోవాలి మనం. నేర్చుకున్నాను, నేను కూడాను చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు, కానీ నేను రాసుకున్నాను కూడా. ఇక్కడ సిరి మేడంగా చెప్పారు, యుద్ధం గెలిచే వరకు శబ్దం చేయకు. ఎస్, ఒక్కొక్కరు చెప్పినటువంటివి కూడాను అవి నాకు కూడా అవసరమే. నేను కూడా జడ్జిగా ఎందుకు ఒప్పుకున్నాను అంటే వాస్తవానికి నేను స్పీచ్ థెరపీలో ఉన్నాను, ఎక్కువ మాట్లాడకున్నటువంటి మీరు చూస్తూనే ఉన్నాను. ప్రతిసారి ఈ హాట్ వాటర్ తాగుతూనే ఉన్నాను. అయినప్పటికీ కూడాను ఎందుకు రావాల్సి వచ్చింది అంటే నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేటువంటిది నాకు ఎక్కడో ఒక చోట రేపు సెషన్లో ఉపయోగపడుతుంది అని. సో చాలా బాగా చెప్పారండి. టైం ఫాలో అయ్యారు, మంచి టాపిక్స్ని ఇచ్చారు, మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇదే దాన్ని మీరు స్పోర్టివ్గా తీసుకోండి. దీనిలో సెలెక్ట్ కావడం కాకపోవడం అనేటువంటి దాన్ని ఉంటే ఎంతవరకు నేర్చుకున్నాం అనే దాని మీద ఫోకస్ పెట్టండి. సో అందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, మీకు రిజల్ట్ నళిని మేడం గారు దగ్గరకు మేము సబ్మిట్ చేసిన తర్వాత వారు మరియు రాముగూడ గారు, నేను, గిరిప్రసాద్ చిన్ని గారు మరలా మేమందరం డిస్కస్ చేసుకొని ఆ రిజల్ట్ మీకు రీజియన్ వారీగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు నక్కా నవీన్ సార్. నక్కా నవీన్ గారు. ఓకే సార్. ఓకే డియర్ ఫ్రెండ్స్, రిజల్ట్ ఏదైనా పార్టిసిపేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకున్నాము. మీ అందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారండి. తక్కువ టైంలో కంటెంట్ కవర్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. వాస్తవానికి గంట సేపు మాట్లాడాలంటే ఏం మాట్లాడినా ఏం కాదు, కానీ లిమిటెడ్ టైం ఇచ్చి 1 minute 5 minutes మాట్లాడాలంటే చాలా కష్టమైనటువంటి పని. ఓకేనండి. అయినా మీరు విత్ ఇన్ ద టైంలో చాలా అద్భుతంగా కంటెంట్ అనేది డెలివరీ చేశారు. నేను చూసినట్టు దాని ప్రకారం అంటే నేను రిజల్ట్ అనౌన్స్ చేయను, బట్ కొన్ని చిన్న ఇన్స్ట్రక్షన్స్ చెప్దామని నేను నా యొక్క ఆలోచన ప్రకారం మీకు చెప్పాలని అనిపిస్తుంది నాకు. సో ఫస్ట్ మీరు ఏదైనా ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. ఇప్పుడు 5 minutesలో ఓపెనింగ్ 1 minute, బాడీ 3 minutes, క్లోజింగ్ 1 minute. మనం ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పాము అనే దానికంటే కూడా ఎంత ఇన్ఫర్మేషన్ని చాలా పర్ఫెక్ట్గా
అందించామనేది ఇంపార్టెంట్. అందులో కొంతమంది క్వశ్చన్స్తో స్టార్ట్ చేశారు, కొంతమంది చిన్న స్టోరీస్తో స్టార్ట్ చేశారు, కొంతమంది మామూలుగా క్యాజువల్గా చెప్పుకుంటూ పోయారు. మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక కాంపిటేటివ్ సెషన్లో మీ గురించి ఇంట్రడక్షన్ అనేది ఫస్ట్ అవసరం లేదు. ఓన్లీ నేము, టాపిక్ చెప్తే సరిపోతుంది. అది ఫస్ట్ మీకు అడిగినప్పుడు టైం స్టార్ట్ నవ్ అన్నప్పుడు మీరు ఇమీడియట్గా మీరు ఒక స్టోరీనో, ఒక పోయము, లేదా ఒక చిన్న కొటేషనో దాని ద్వారా స్టార్ట్ చేయాలి. అట్లా కొద్దిమంది మాత్రమే స్టార్ట్ చేశారు. ఓకేనండి. సో ఎండింగ్ వచ్చేటప్పటికి కూడా కొంతమంది ఏం చేశారంటే కొంచెం ఏదో కొంత విషయం అనేది చెప్పడం అనేది జరిగింది. ఓకే అండి. కొంతమంది ఎండింగ్లో కూడా స్టార్టింగ్ మీరు క్లోజ్ చేసేటప్పుడు విత్ ఇన్ ద షార్ట్ టైంలో 10-15 సెకండ్స్లో ఒక కొటేషన్తో క్లోజ్ చేసిన, ఒక పోయంతో క్లోజ్ చేసిన, లేదా ఒక చిన్న స్టేట్మెంట్, ఒక చిన్న చిన్న కథ, ఒక 5 to 10 సెకండ్స్ కథ, ఏదైనా సరే ఏదైనా చెప్పొచ్చు, మనం అందులో డౌట్ ఏం లేదు. బట్ రిలేటెడ్గా మీరందరూ బాగా ప్రాక్టీస్ చేశారని నేను అనుకుంటున్నా. ఒకవేళ ప్రాక్టీస్ చేస్తేనే మనము 5 minutesలో కంప్లీట్ చేయగలుగుతామని. కాబట్టి మీరు ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రాక్టీస్ చేశారు. కానీ మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా మీ యొక్క టాపిక్ డెలివరీ అనేది జరుగుతుంది. చాలామంది టాపిక్ డెలివరీ సరిగా జరగలేదు అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదని అర్థం. మళ్ళీ ఇందులో కూడా రకరకాల కారణాలు ఉంటాయి. మనం టీవీ, ల్యాప్టాప్ సెట్ చేసుకోవడము, ఫోన్ సెట్ చేసుకోవడము, అందరు కనబడము, కొంతమంది కనబడకపోవడము, అసలు నేను చెప్తున్నానా లేదా, వాళ్ళకి వినబడుతుందా లేదా, ఇట్లా రకరకాల డౌట్స్ ఉంటాయి మనకి. అవునండి, ఇది ఆన్లైన్లో. అవునా? సో కొంతమంది కూర్చొని చెప్పారు, కొంతమంది నిలబడి చెప్పారు. కూర్చొని చెప్పినప్పుడు కొంత బాడీ లాంగ్వేజ్ అనేది కనబడదు. ఓకేనా? నిలబడి చెప్పినప్పుడు కొంత బాడీ లాంగ్వేజ్ కనబడుతుంది. మళ్ళీ ఇందులో ఐ కాంటాక్ట్ ఎలా చెప్పాలి? ఐ కాంటాక్ట్ యాక్చువల్గా కెమెరా చూసి చెప్పాలి. మనం ఏం చేస్తామంటే మన స్క్రీన్ని చూస్తూ చెప్తాం మనం. అంటే అందరిది సాధారణమైనది ఇది, ఇవన్నీ కామన్ మిస్టేక్సే. కానీ మీరు అందరినీ చూసేటప్పుడు ఎప్పుడు చూడాలి? మీరు ఏదైనా క్వశ్చన్ అడిగి వాళ్ళు ఆన్సర్ చెప్తారేమో, వాళ్ళకి అడ్మిట్ చేసేటప్పుడు మనం చూడాలి. అంటే ఇప్పుడు కాదు, మీరు సెషన్లో చెప్పేటప్పుడు. ఇప్పుడు మీరు ఇప్పుడు టాపిక్ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి కెమెరా చూస్తూనే మాట్లాడాలి. దాన్ని ఐ కాంటాక్ట్ అంటారు. ఇందులో ప్రతిదీ కూడా మీకు అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఎనీవే మనకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, రిజల్ట్ ఎంత వచ్చింది అనేది మీరు దాని గురించి ఆలోచించకుండా రిజల్ట్ అనేది పక్కన పెట్టండి. ఆల్మోస్ట్ మీరు 100% మీ వంతు కృషి మీరు చేశారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంత వాయిస్ మాడ్యులేషన్ కొంత చేంజ్ చేస్తే బాగుంటుంది. అందరూ మోనోటోమీగా ఒకటే లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది, ఒకటే లెవెల్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ అనేది ఉపయోగించడం జరిగింది. ఎక్కడైతే స్ట్రెస్ చేయాలో అక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడైతే కొంచెం తగ్గించాలో తగ్గించాలి. బై ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వస్తుంది. మీరు ఇందులో ఎన్ని సెషన్స్ మీరు ఆన్లైన్ సెషన్స్ తీసుకుంటే అంత అద్భుతంగా మీరు సెషన్ అనేది ఇవ్వగలుగుతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఆఫ్లైన్లో కూడా మీరు ఆల్రెడీ ట్రైనర్స్ కాబట్టి వీలైతే స్కూల్స్కి వెళ్ళి ఒక 1 hour 2 hours చెప్పేటువంటి ప్రయత్నం అనేది చేయండి. మీకే చాలా విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఉన్న రమేష్ సార్ కానీ, నేను కానీ, ఇంకా త్రినాథ్ సార్ కానీ, సాయి ఆపేక్ష కానీ చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు కొంత వాటి మీద అవగాహన ఉంది. దాని నుంచి మేము 100% మేము ఏం చేయగలమో అది చేయగలుగుతాము. మీరు కూడా ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తేనే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బాగుండడానికి అవకాశం ఉంది. ఇట్ ఈస్ నాట్ ఫైనల్ అండి. మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ నాట్ ఏ ఫైనల్, జర్నీ స్టార్టెడ్ నౌ. సో జర్నీ ఎలా ఉన్నా, మధ్యలో ఎలాంటి ముళ్ళున్నా, రాళ్ళున్నా, అవమానాలున్నా, హేళనలున్నా మనం వెళ్ళాల్సింది ముందుకే. ఈరోజు రాలేదని బాధపడద్దు, ఈరోజు వచ్చిందని సంతోషపడద్దు. గెలిచిన వాళ్ళు ఎక్కడో దగ్గర ఆగిపోవచ్చు, ఓడిపోయిన వాళ్ళు ముందుకెళ్తూ ఉండొచ్చు. సో లైఫ్ ఎప్పుడు ఎక్కడ ఎవరిది టర్నింగ్ పాయింట్ తీసుకుంటో తెలియదు, ఎక్కడ ఎప్పుడు ఎవరు గెలుస్తారో తెలియదు. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు, మనకన్నా ఎక్కువ చదువుకున్న వారు తక్కువ సంపాదిస్తున్నారు. అలా రకరకాలు ఉంటుంది. కాబట్టి జర్నీ అనేది కంటిన్యూస్ చేయండి, లెర్నింగ్ అనేది కంటిన్యూస్ చేయండి. ఇది మాత్రమే మనం ఇంపాక్ట్లో నేర్చుకునేది. రియల్లీ మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటూ మీరు లైఫ్లో అప్లై చేస్తూ ఉంటే, మీరు క్లాసెస్ చెప్తూ ఉంటే మీకన్నా తోపు ఎవరు లేరు ఇక్కడ. ఓకేనండి? సో డోంట్ కంపేర్ విత్ అదర్స్, డోంట్ కంపేర్ వీళ్ళు బాగా చెప్పారు, వీళ్ళు బాగా చెప్పలేదు. మీరు రియల్గా ఎవరైతే బాగా చెప్పారో వాళ్ళకి అప్రిషియేట్ చేయండి, వాళ్ళకు మనస్ఫూర్తిగా అభినందించండి. అలాంటి మనస్ఫూర్తిగా అభినందనలు, చప్పట్లు మీకు కూడా తర్వాత ఎప్పుడైనా వస్తాయి. ఓకేనండి?
Wish you all the best, my dear friends. Thank you so much for listening my words. Thanks a lot. Bye bye. ఓవర్ టు దస్తగిరి గారు, లీడర్షిప్ డైరెక్టర్ ఆఫ్ రీజియన్ 3. సార్ వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. చాలా చక్కగా రీజన్ 7 వాళ్ళు పార్టిసిపేషన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఏమైనా జడ్జెస్ కూడా హృదయపూర్వక వందనాలు సార్. ఇంకా ఈ సక్సెస్ అనేది మీరు ఇంకా ముందు దశలో వెళ్ళాలంటే ఇంకా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం సార్. కాబట్టి పార్టిసిపేట్ అందరికీ ఇంకా ప్రాక్టీస్ చేసి మీరు మంచి లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. రామగూడ గారు ఉన్నారా? లేదు సార్, వెళ్ళిపోయారు బయట. ఎస్ అండి. ఆ రిజల్ట్ ఏదైనా సరే మీరు ఇచ్చినటువంటి సెషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది సార్. త్రినాథ్ దాసరి గారు. సరే, మనం ఇందాక పిలిచినందుకు ఒక పర్సన్ వచ్చారు. ఏమైనా సాధ్యమైంది తీసుకుందాం, లేదంటే రేపు రమ్మని చెప్పి. ఎస్ సార్, తీసుకుందాం సార్. నవీన్ సార్. ఎస్ సార్, తీసుకుందాం సార్. ఇంకోరు కూడా వస్తే అయిపోతుందేమో. ఎస్, హ్యాండ్ రైజ్ చేయండి సార్, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మళ్ళీ రేపు మన పరిస్థితి ఇంకా 20 minutes లో మరలా న్యూ టీమ్ మీటింగ్ ఉంది సార్. ఓకే. ఆ పేరు చెప్పండి సార్. సార్ది త్రిశూల్ సింగ్. చెప్పండి. త్రిశూల్ సింగ్ సార్. ఎస్, 19th సార్ సీరియల్ నెంబరు త్రిశూల్ సింగ్ సార్. రీజియన్ సార్ మీది త్రిశూల్ సింగ్ గారు? 7 సార్. రీజియన్ 7. టాపిక్ చెప్పండి సార్. ఎన్విరాన్మెంట్. ఓకే. ఎస్ సార్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. టైం ఆన్ చేయండి సార్. ఒక్క నిమిషం సార్. త్రినాథ్ గారు స్టార్ట్ సార్. రైట్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా పేరు టైగర్ త్రిశూల్ సింగ్. టుడే టాపిక్ ఎన్వైరన్మెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఎన్వైరన్మెంట్ ఏంటంటే ప్రజెంట్ ఏదైతే మనకి మన కాలుష్య రహిత అంటే మనం ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు రన్ అవుతుందో మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రకృతిని కాపాడుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం, కాలుష్య రహిత భారతాన్ని నిర్మిద్దాం. ఈ స్లోగన్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. ప్రకృతి అంటే మనకి పర్వతాలు, నీరు, భూమి, గాలి, ఇవి ప్రకృతి. మనకి పర్యావరణం అంటే మనం ఏదైతే పర్యావరణం అంటే ఇప్పుడు మనం చెట్లు పెంచడం కానీ పర్యావరణాన్ని రక్షించడం అంటే మనం ఏవైతే ఇప్పుడు ఏవైతే చెట్లు నాటాలనుకుంటున్నామో ఆ పర్యావరణానికి సంబంధించి ప్రతి దగ్గర ఏంటంటే చెట్లు నరకడం అంటే ఒక్క చెట్టు నరకడం అంటే మన ప్రాణం తీసుకోవడమే. ఒక్క చెట్టు వల్ల మనం మన ఏదైతే ఆక్సిజన్ని కోల్పోతున్నాం. దానివల్ల ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ కానీ ఏదైతే ఇప్పుడు ప్రతి దగ్గర మనకి వెదర్ అంటే ప్రాపర్గా ఇంతకుముందు ఏంటంటే ప్రాపర్గా వెదర్ అనేది ప్రాపర్గా వస్తుండే. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ప్రతి దగ్గర కాలుష్యం ఎక్కువ అవడం వల్ల ఇంకొకటి కాలుష్యం ఎక్కువ అవడం దానికి మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే కాలుష్యం అంటే ఇప్పుడు మోటార్ వెహికల్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి మన దగ్గర. మోటార్ వెహికల్స్ ఏంటంటే మనము నార్మల్గా ఏదైతే మనకి ఇంపార్టెంట్ ఉంటుందో అప్పుడే మనం మోటార్ వెహికల్ యూజ్ చేయాలి. బట్ ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఏంటంటే మనము ఏదైతే రవాణా మార్గంలో కానీ లేకపోతే అవసరం లేనప్పుడు సైకిల్లో కానీ మనం వెళ్ళడం వల్ల ఏంటంటే మనం కొంతవరకైనా కాలుష్యం అనేది తగ్గించగలము. ఇంకొకటి మెయిన్ ఏంటంటే మనం ఏదైతే పర్యావరణాన్ని రక్షించడానికి మనం ఒకటి ఏంటంటే ఫస్ట్ వాటర్ సేవ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకూడదు. ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే పర్యావరణానికి చాలా హాని కలుగుతుంది. దానివల్ల ఏంటంటే ఏదైతే మన పంట పొలాల లోపల ఆ ప్లాస్టిక్ ఏంటంటే కొన్ని సంవత్సరాల వరకు వ్యర్థాలలాగా ఉండి అది ఏంటంటే మీకు దాని లోపల ఉంది, అది మెల్ట్ కాదు. దానివల్ల ఏంటంటే ఏదైతే రైతులకి ఏవైతే వాళ్ళు
పంట పొలాలు వేస్తారో దానివల్ల కూడా వారికి పంట అనేది సరిగా రాకపోవడము. ఇంకొకటి ఏంటంటే వారు దాన్ని బట్టి ప్రతి ఒక్కరు దానికి కెమికల్స్ కానీ ఎక్కువ వేయడము, భూమి సారం పోవడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. కాబట్టి మనం ఒకటే ఊహించాలి, మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి, మన ప్రకృతిని రక్షించుకోవాలి. మనం ఎప్పుడైతే కాలుష్యరహిత భారతావనిని నిర్మించుకోవాలి అంటే మనం ఒకటే ఒక మనం నిదానంతో ముందుకు వెళ్ళాలి. అదేంటంటే ప్రతి ఒక్కరూ బర్త్డే వారి ఏదైతే వారి పుట్టినరోజు కానీ లేకపోతే వారి దగ్గర వారి లైఫ్ లో ఏదైనా ఒక గుర్తుండిపోయే రోజు వారు ప్రతి ఒక్కరు ఒక మొక్కని నాటాలి. ఆ మొక్కని నాటడం వల్ల మనం కొంతవరకైనా మన కాలుష్యం అనేది తగ్గించగలం. ఇంకొకటి ఏంటంటే ప్రతి దగ్గర మనము చెత్త కానీ ఏదైనా మనం ప్రాపర్ గా చెత్త అనేది ఎక్కడ వేయాలి ఏంటి అనేది మనం ప్రాపర్ గా చూసుకొని చేసుకోవాలి. దానివల్ల కూడా మనము ఏదైతే కాలుష్యం అనేది తక్కువ చేయగలం, పొల్యూషన్ కూడా తక్కువ చేయగలం. ఇంకొకటి ప్రతి ఒక్కరు ఏంటంటే వాటర్ అనేది మెయిన్ గా వాటర్ సేవ్ చేయాలి, వాటర్ సేవ్ చేసుకోవాలి. ప్లస్ ప్లాస్టిక్ యూస్ అనేది చాలా తక్కువ యూస్ చేయాలి. దీన్ని బట్టి మనకి ఏదైతే పర్యావరణాన్ని రక్షించగలుగుతాము. ఇంకొకటి మనం మొక్కలను పెంచడం వల్ల మనం ఆక్సిజన్ వస్తుంది. ప్లస్ ఏదైతే ప్రకృతి మనం గాలి నీరు ఏదైతే మనకి కాలుష్యరహితంగా కాకుండా ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. అండ్ థ్యాంక్ యూ అండి. 4:38 సార్, 4:48 48 కదా, 4:38. ఎస్ సార్, 4:38. ఎస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా పేషెన్స్ తోటి ఈరోజు ఇక్కడ ఇచ్చినటువంటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు దాసరి త్రినాథ్ గారు. ఎస్ సార్, త్రినాథ్ సార్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చి మీరు దడదడలు ఆడించారు, చాలా సంతోషంగా ఉంది. అద్భుతంగా ప్రతి ఒక్కరు మీ యొక్క ప్రొఫెషనల్ స్పీచ్ ని ఇచ్చారు. మన నక్కా నవీన్ గారు, జడ్జి నక్కా నవీన్ గారు కావచ్చు, అండ్ మహారాజు రమేష్ గారు కావచ్చు, ఈ స్పీచ్ యొక్క స్టైల్ ని అసలు ఏంటి, ఎంత చక్కగా మీరు వర్ణించారు, ఏమేమి సమస్యలు చేశారు అనేది క్లియర్ కట్ గా వివరించారు. ఇది కాంపిటీషనే, బట్ మనం ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్ళేటప్పుడు ఇలాంటి కాంపిటీషన్స్ మనం ఎన్నెన్నో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తే, ఇప్పుడు కొంతమందికి మేబీ లిటిల్ బిట్ ఆఫ్ భయం ఉండొచ్చు, అరే నేను చెప్తున్నాను నలుగురికి అని. అలాంటి వాటిని ఎన్నో ఓవర్కమ్ చేస్తే మనం అద్భుతంగా చెలరేగిపోతాం. మనకు కావాల్సింది అదే. సో ఇలాంటివి ఎప్పుడొచ్చినా ఎక్కడొచ్చినా, ఎక్కడే కాదు ఎక్కడొచ్చినా సరే నిర్మోహమాటంగా ఏ మాత్రం తణుకు బెనుకు లేకుండా మీరు పార్టిసిపేట్ చేయండి. మనం ఎదిగే క్రమమే వేరే ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు యొక్క జడ్జెస్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు చక్కగా అద్భుతంగా మీరు మేనేజ్ చేశారు. అద్భుతంగా మా పార్టిసిపేట్స్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేసి మీ చిరునవ్వుతో వారిలో కాన్ఫిడెన్స్ నింపి అద్భుతంగా ధైర్యంగా చెప్పారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి బోత్ ఆఫ్ దెమ్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు అందరూ విన్నర్స్ ఏనండి మా దృష్టిలో అయితే. ఎందుకంటే కాంపిటీషన్ అన్న తర్వాత ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు ఇచ్చేటువంటి ప్లేస్ని బట్టి. దానికి ఏమంటారంటే కష్టమైనదే కావచ్చు, ఇష్టమైతే అందులో కష్టం కనబడదు. కష్టం కనబడినంత మాత్రాన వాళ్ళు కష్టపడడం లేదని కాదు, వాళ్ళు ఇష్టంతో చేస్తున్నారు. కాబట్టే మీరు చక్కగా వచ్చారు. గెలుపు ఓటములను పక్కన పెట్టేసేసుకోండి. సో మీరు ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో తీసుకోండి. రేపు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు మీరు అందుకోవాలి అని ఇంకా నేను మీ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఐకాన్ 2026కి కొత్త ప్లేస్కి వెళ్ళబోతూ ఉన్నాం, వైజాగ్కి. ఇప్పటివరకు అన్ని కార్యక్రమాలు మనం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరిగాయి. ఒక కొత్త వాతావరణంలోకి వెళ్దాము. చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు రీజియన్ వైజాగ్ వాళ్ళు. సో ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో దయచేసి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మనందరం కూడా అక్కడ ఇప్పుడు జూమ్లో కలుసుకున్నాము, అక్కడ ఫిజికల్గా కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే నామినేషన్లు వేసి ఉన్నటువంటి మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్వరలో ఇంటర్వ్యూలు కూడా జరగబోతున్నాయి, ఆర్డీలుగా. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి సహకరించిన నా తోటి జడ్జి నక్కా నవీన్ సార్, హెడ్ బోర్డు అడ్వైజరీ మెంబర్గా ఉన్నారు.
అలాగే ఆర్పి దాసరి త్రినాథ్ గారు, ఆర్డి రీజనల్ 3 లీడర్షిప్ గలిగి దస్తగిరి గారు, అలాగే రీజనల్ ప్రెసిడెంట్ రాముగూడ గారు, అలాగే నళిని మేడం గారికి, గిరిప్రసాద్ చిన్ని సార్కు, మీ అందరికీ మరలా ఈ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరము జై హింద్, జై భారత్, వందే మాత్రం చెప్పి మన యొక్క సెషన్ ముగించుకుందాము. చెబుదామండి. జై హింద్, జై భారత్, జై భారత్, వందే జై హింద్, జై భారత్, వందే మాతరం.